కోట్ల రూపాయల జీతం వద్దు అని అనుకుని ఈ సివిల్ సర్వీసెస్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? వెరీ ఏజ్డ్ పర్సన్ మెదక్ నుంచి వచ్చారు మా ఇంటికి. వస్తే మా ఫాదర్ లేరు. సో నేను వాటర్ ఇచ్చి కూర్చోబెట్టి మా ఫాదర్ వచ్చేదాకా మాట్లాడుతూ ఉన్నాను. సో ఎందుకు వచ్చారు అంటే హీ సెడ్ 20 years బ్యాక్ ఇప్పుడు నాకు అనిపించింది ప్రైవేట్ సెక్టర్ జాబ్లో నాకు అంత సాటిస్ఫాక్షన్ రావట్లేదు, నేను ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాను. దెన్ ఐ మూవ్ టు ద సర్వీస్. వైజాగ్లో ఉన్నప్పుడు నక్సల్స్ ప్రభావం చాలా ఉండేది, డైరెక్ట్గా మీరు వెళ్ళారు అని చెప్పని, సిచ్యువేషన్కి మీరు వెళ్ళారని చెప్పని, ఆల్మోస్ట్ అబౌట్ టు బి కిడ్నాప్డ్. సేమ్ పాడేరులో మా ఫాదర్ అక్కడ POITDAగా ఉన్నారు. సో ఇది 90sలో, ఎర్లీ 90s. ఓకే. సో ఆ టైంలో హీ వాజ్ కిడ్నాప్డ్ అలాంగ్ విత్ MLA. నెవర్ ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. అది చాలా ఇంపాక్ట్ ఉండింది మా ఫ్యామిలీలో. పార్కులను కూడా, డంప్ యార్డ్స్ని కూడా కొన్ని కబ్జాలు చేసేసి ఉన్నాయని కూడా విన్నాను. కబ్జా చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఎలా మళ్ళీ రిటర్న్ తీసుకున్నారు, డంప్ యార్డ్ని పార్కులుగా ఎలా చేశారు? సచ్ ఏ టిపికల్ వర్క్ దట్ ఈస్. సో 10 years నుంచి చాలా మంది ట్రై చేస్తున్నారు వాళ్ళని తీసి మళ్ళీ అది పార్క్ లాగా చేయాలి అని. బట్ ఇంత అందం ఉండి, ఇంత చదువు ఉండి, ఈ రోజుల్లో అమ్మాయిలు ప్యాషన్స్ లేదనంటే కాస్త అందంగా ఉంటే మూవీస్ అను, లేకపోతే ఫ్యాషన్ సైడ్ అను, మీకు అలాంటి ఆఫర్స్ ఏం రాలేదా? మీరు అటువైపు ఎటు అట్రాక్ట్ కాలేదా ఇప్పుడు? మీకు 2 years బాగుండాలంటే మ్యారేజ్ అయ్యంటే నిజంగా మనం నమ్మలేము నిజంగాను. బట్ ఓకే, మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? ట్రికీ క్వశ్చన్. నా హస్బెండ్ మీరు ఫుల్ ఆఫ్ క్రియేటివిటీ, నాకు అది అర్థమైంది. హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అని అంటే హరిచందన IAS. మరి ఎవరి చేతిలో ఉన్నా సరే అధికారం ఉంది అని అంటే మనస్ఫూర్తిగా వాళ్ళు మనసా వాచా కర్మణ చేస్తే ఎన్నో మంచి పనులు చేయొచ్చు. మరి హరిచందన IAS గారు ఈ మధ్యకాలంలో ఎన్నో మంచి పనులు చేశారు. అది సమాజ హితానికేనండి, సమాజంలో ఉండే ప్రతి ఒక్కరి గురించి అనండి ఎన్నో మంచి పనులు చేసిన హరిచందన IAS గారితో ఈనాటి స్పెషల్ చిట్ చాట్. హరిచందన దాస్రి గారు నమస్కారం అండి. నమస్తే అండి. మిమ్మల్ని ఇలా కలవడం నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక విమెన్, ఒక వెల్ ఎడ్యుకేటెడ్ విమెన్ ఒక అధికారం చేతిలో ఉంటే ఎన్ని మంచి పనులు చేయొచ్చు అనేది నిజంగా మీ గురించి తెలుసుకున్నప్పుడు I was really surprised about it. My heartily congratulations to you once again. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. సో అందుకనే నాకు ఈ సిటీ కోసం చేయాలి అని చాలా ఉండింది. ఐఎమ్ లక్కీ టు గెట్ దిస్ పోస్ట్. నేను సిటీలో వర్క్ చేయడానికి, అది కూడా ఫీల్డ్ లెవెల్లో. సో ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. మీ గురించి తెలుసుకున్నప్పుడు నాకు ఆశ్చర్యంగా అనిపించింది ఎక్కడ అంటే, మంచి ఉద్యోగం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివి ఒక ఆల్మోస్ట్ 1 కోటి రూపాయల జీతం వద్దు అని అనుకుని ఈ సివిల్ సర్వీసెస్లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇది ఐ షుడ్ సే ఒక లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. నేను జాబ్ చేస్తూ ఉండేదాన్ని ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తున్నప్పుడు వెకేషన్లో నేను లండన్లో వర్క్ చేసేదాన్ని. సో వెకేషన్ టైంలో ఇంటికి రావడం జరిగింది మా ఫాదర్ దగ్గరికి. ఆ టైంలో హీ వాజ్ స్టిల్ ఇన్ సర్వీస్. సో ఒక వెరీ ఏజ్డ్ పర్సన్ మెదక్ నుంచి వచ్చారు మా ఇంటికి. వస్తే మా ఫాదర్ లేరు. సో ఎందుకు చాలా ఆల్మోస్ట్ పువర్, బట్టలు ఇదిగా ఉన్న పర్సన్ అనమాట. సో నేను వాటర్ ఇచ్చి కూర్చోబెట్టి మా ఫాదర్ వచ్చేదాకా మాట్లాడుతూ ఉన్నాను. సో ఎందుకు వచ్చారు అంటే హీ సెడ్ 20 years బ్యాక్ మాకు ఇక్కడ కొన్ని ల్యాండ్స్ ఇచ్చారు ఈ పువర్ ఫార్మర్స్కి.
ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ ల్యాండ్స్ నేను ఇన్ని రోజులు దాన్ని ఓన్లీ కల్టివేట్ చేసుకుంటూ ఉన్నాను, ఆ 4-5 acres. బట్ నా ఫ్యామిలీ మొత్తం బతికింది దాంట్ మీద. దాని తర్వాత ఇప్పుడు ల్యాండ్ వాల్యూస్ చాలా పెరిగాయి. సో నేను అది అమ్మగలిగాను. నన్ను ఆల్మోస్ట్ ఒక ఫ్యూ క్రోర్స్కి అమ్మేశాను నా ల్యాండ్. బట్ ఆ ల్యాండ్ మాకు ఇచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ని చూడాలి అని వచ్చాను అని చెప్పారు 20 years తర్వాత. ఓకే. సో నాకు అనిపించింది నేను ప్రైవేట్ సెక్టర్లో చేస్తున్నాను, నా శాలరీ పెరుగుతుంది, నా ఫ్యామిలీ బాగానే ఉంటుంది, బట్ బేసిక్స్ అయితే అన్ని చోట్ల ఉంటాయి. బట్ నేను లీవ్ వాట్ ఇంపాక్ట్ కెన్ ఐ లీవ్ ఆన్ సమ్వన్ అని నేను ఆలోచిస్తే అప్పుడు నాకు అనిపించింది ప్రైవేట్ సెక్టర్ జాబ్లో నాకు అంత సాటిస్ఫాక్షన్ రావట్లేదు, నేను ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నాను. దెన్ ఐ మూవ్ టు ద సర్వీస్. అప్పుడు నేను ఎగ్జామ్ రాసి ఇది సివిల్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పటి జనరేషన్ గురించి, ఇప్పటి జనరేషన్ దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని నాకు క్వశ్చన్ అడదాం అనుకుంటున్నాను. చెప్పండి. మీరు చదువుకునేటప్పుడు మీరు లండన్ లాంటి చాలా ఏమంటారు చాలా అగ్రెసివ్గా ఉన్న దేశంలో మీరు చదివారనే చెప్పుకోవాలి, భారతదేశంతో కంపేర్ చేస్తే కనుక. ఇంత అందం ఉండి, ఇంత చదువు ఉండి, ఈ రోజుల్లో అమ్మాయిలు ప్యాషన్స్ లేదనంటే కాస్త అందంగా ఉంటే మూవీస్ అనో లేకపోతే ఫ్యాషన్ సైడ్ అనో మోడలింగ్ సైడ్ అనో వెళ్ళిపోతున్నారు. మీకు అలాంటి ఆఫర్స్ ఏం రాలేదా? మీరు అటువైపు అట్రాక్ట్ కాలేదా? ఇప్పుడు నేను ఇలా వెళ్ళాలి. నేను చిన్నప్పటి నుంచి చదువు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. సో త్రూ అవుట్ లైఫ్ ప్రాపర్గానే చేశాము. సో 10th దాని తర్వాత ఇక్కడ ప్రతిభ అవార్డ్స్ కూడా అందుకున్నాను నేను ఇంటర్మీడియట్లో. దెన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో నేను మాస్టర్స్ చేశాను, అప్పుడు కూడా గోల్డ్ మెడలిస్ట్ తీసుకున్నాను. సో ఇట్లాగా ఎడ్యుకేషన్లోనే ఎక్కువ ఫోకస్ ఉండేది, అదే కంటిన్యూ చేశాము. ఆ జాబ్ కూడా అట్లాగే వచ్చింది నేను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ తర్వాత. బట్ దాని తర్వాత లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇట్లా వచ్చి వై నాట్ క్రియేట్ అన్ ఇంపాక్ట్ అని, దట్స్ వెన్ ఐ కేమ్ బ్యాక్. ఓకే. సో అదర్ రెవెన్యూస్ అంటే ఇంక ఇప్పుడు దాకా ఏం రాలేదు. ఎక్కువ నాకు రీసెర్చ్ చేయాలి అనే మెంటాలిటీ ఉండేది బిఫోర్. సో నేను మేబీ రీసెర్చ్ ఆర్ అనలిటికల్ సైడ్లో నేను ఏదైనా జాబ్ అని నేను ఎప్పుడు అనుకునేదాన్ని. ఇంకా వేరే కెరియర్ ఆప్షన్స్ అయితే అప్పుడు ఏం కనిపించలేదు. ఓకే. సో అప్పుడైతే ఆపర్చునిటీస్ రాలేదు, ఇప్పుడు వస్తే చేస్తారా? ఇప్పుడు చాలా చేయాల్సింది ఉంది సర్వీస్లో. సో ఐఎమ్ డిరైవింగ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఈ జాబ్లో. సో దాంతో ఐఎమ్ హ్యాపీ. అలాగే నాన్నగారు కూడా సివిల్ సర్వెంట్ ఐఏఎస్ అని చెప్పని విన్నానండి. అంటే ఆయన ఇప్పుడు ఈరోజు మీరున్న ఈ సిచ్యువేషన్కి ఇండైరెక్ట్గా ఆయన పొజిషనే కారణం అంటారా? అంటే ఇన్ఫ్లుయెన్స్ అవునండి. కొంచెం వరకు నేను ఫస్ట్లో అనుకునేదాన్ని ఈ జాబ్ ఏంటి, ఈయన ఎప్పుడు సాటర్డే సండే ఇంట్లో ఉండేవారు కాదు. దెన్ మా స్కూల్లో సమ్టైమ్స్ మేము ఏ క్లాస్లో ఉన్నామో తెలిసేది కాదు మా ఫాదర్కి. రైట్. అంత అంటే మా మదరే మా మీద అంత కాన్సన్ట్రేట్ చేసేవారు. సో కొద్ది ఫ్యామిలీ టైం చాలా కాంప్రమైజ్ చేసేవారు. ప్లస్ రూరల్ ఏరియాస్లో వర్క్ చేసేవారు. సో నేను ఆల్మోస్ట్ ట్రైబల్ స్కూల్లో ఒక 1 year చదువుకున్నాను. దెన్ మున్సిపల్ స్కూల్లో ఒక 1 year చదువుకున్నాను. సో ఇట్లా డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. మొత్తం నా స్కూల్ కెరియర్లో నేను అరౌండ్ 12 schools మారాల్సి వచ్చింది బికాజ్ మా ఫాదర్ ట్రాన్స్ఫర్స్ దీనివల్ల. సో లైఫ్ కొంచెం స్ట్రెస్ఫుల్గానే ఉండేది. నాకు అప్పుడు అనిపించేది ఈ సర్వీస్ ఇంత ఫ్యామిలీని కీల్ చేస్తుంది మాకు అని. బట్ నేను పెరిగాక ఆఫ్టర్ ప్రైవేట్ సెక్టర్లో నేను జాబ్ చేశాక అప్పుడు అర్థమైంది ఈ జాబ్కి ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుంది అని, దీనివల్ల ఎంత చేయగలము అనేది, ఎంతమందిని రీచ్ అవ్వగలము అనేది. సో అప్పుడు నా పర్స్పెక్టివ్ చేంజ్ అయింది. అప్పుడు దాకా ఐ నెవర్ లైక్ దట్ జాబ్. బట్ కంపేర్ చేసినప్పుడు తెలిసింది నాకు. ఓకే. సో మీకు 2 years బాబు అంటే మ్యారేజ్ అంటే నిజంగా మనం నమ్మలేము నిజంగాను. బట్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మీకు ఒక 2 years బాబు, మీరు ఒక మదర్ అయ్యారు, మీ బాబుకు ఇప్పుడు మీరు సఫిషియెంట్ టైం ఇవ్వగలుగుతున్నా అనుకుంటున్నారా? యూ మిస్ యువర్ బేబీ బాయ్? డాటర్ అండి, నాకు 2 years డాటర్. తను మిస్ అవుతూ ఉంటుంది నేను ఆఫీస్లో ఉన్నప్పుడు. సమ్టైమ్స్ అనిపిస్తుంది ఫ్యామిలీ టైం ఇవ్వలేకపోతున్నాను అని. బట్ ఫ్యామిలీ సపోర్ట్ నాకు బాగా ఉంది. మా హస్బెండ్ కూడా బాగా హీ టేక్స్ కేర్ ఆఫ్ ద డాటర్ వెన్ నేను బిజీగా ఉన్నప్పుడు. సో ఆ విధంగా నాకు కొంచెం అడ్జస్ట్ అవుతుంది. కొద్దిగా అడ్జస్ట్మెంట్ అయితే అవసరం.
వర్కింగ్ మదర్స్కి చాలా అడ్జస్ట్మెంట్ అవసరం. అది ఆ పిల్లలకి ఇంకల్కేట్ చేయడం కూడా అవసరం. వాళ్ళు మిస్ అవుతారు, కరెక్టే. బట్ ఒకటి నేను రియలైజ్ అయింది ఏంటంటే, చాలా మంది వర్కింగ్ మదర్స్ని చూశాక వాళ్ళు 18 years అయిపోయాక వెళ్ళిపోతారు. కరెక్ట్. సో మా మదర్ కూడా అదే ఫీల్ అయ్యారు మేము ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పుడు. సో మాకు అప్పుడు రియలైజ్ అయింది వీళ్ళు ఎంత వాళ్ళ లైఫ్ మొత్తం పిల్లల కోసమే డివోట్ చేస్తారు, సడన్గా ఆ వాయిడ్ వస్తుంది వాళ్ళకి. సో ఆ టైంలో ప్రాబబ్లీ నేను రిఫ్లెక్ట్ బ్యాక్ చేస్తే, ఇప్పుడు మా జాబ్ చెప్పినట్టుగా నేను మేబీ ఇఫ్ ఐ రిఫ్లెక్ట్ బ్యాక్, అప్పుడు నాకు అనిపిస్తుందేమో నేను ఓకే నా కెరియర్ కూడా కొద్దిగా టైం ఇవ్వగలిగాను అని, నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అని. బట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ నేను ఐ ట్రై టు ఎన్ష్యూర్ మా డాటర్కి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా మ్యాక్సిమం చూసుకుంటున్నాను. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు ఇంట్లో మీ పేరెంట్స్ కానీ అత్తగారు వాళ్ళు కానీ ఎవరైనా? ఎస్, మా ఫ్యామిలీ సపోర్ట్, మా మదర్ ఇన్ లా, మా మదర్ ఇద్దరు బేబీని ఆల్టర్నేట్ చేస్తూ ఉంటారు. సో ఎవరు చూసుకుంటే వాళ్ళ దగ్గర వదిలేస్తాను ఆఫీస్కి వచ్చినప్పుడు. బట్ ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తాను. నాకు చాలా మంది అడుగుతారు మీరు బేబీని చూసుకోలేకపోతున్నారు అదర్ మదర్స్ లాగా అని ఒకళ్ళిద్దరు అడిగారు. బట్ నేను అది కూర్చుని ఆలోచిస్తే ఒకటి రియలైజ్ అయ్యాను, నేను ఇంటికి వెళ్తే నా బేబీనే కాన్సన్ట్రేట్ చేస్తాను. సో రియల్గా వాళ్ళు 24 hours వాళ్ళతో ఉంటే అంత కాన్సన్ట్రేట్ చేయలేరేమో. సో నేను ఏం తినింది, ఏం తాగింది అవన్నీ నేను రివ్యూ చేస్తూ ఎక్కువ ఈవినింగ్ ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయిపోతుంది. ఓకే. ఓకే. మీరు లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? ట్రికీ క్వశ్చన్. నా హస్బెండ్ ఎందుకంటే మై ఫ్యామిలీ తెలుసు, ఇద్దరు ఫ్యామిలీస్ చాలా రోజుల నుంచి. సో లాంగ్ టైం నుంచి వీవర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అదేవిధంగా సర్వీస్లో కూడా కలిసి వచ్చాము. సో అప్పుడు ఇట్ కల్మినేటెడ్ ఇన్ టు మ్యారేజ్. సేమ్ బ్యాచ్ మీ ఇద్దరిది? తను సీనియర్ నాకన్నా, బట్ తను ముందు రాశారు ఎగ్జామ్. ఓకే. ఓకే. అంటే జనరల్గా అంటూ ఉంటారు అనమాట, వాళ్ళు ట్రైనింగ్లో ఎవరినో ఇష్టపడుతూ ఉంటారు. మాకు ఫ్యామిలీ ముందు నుంచి తెలుసు. సో ఇద్దరు ఫ్యామిలీస్ తెలిసిన ఇది. సో లాంగ్ టర్మ్ ఇది. మా పేరెంట్స్ కూడా ముందు నుంచి అనుకున్న మ్యాచ్. ఓకే. సో మీది న్యాచురల్ ప్రోగ్రెషన్ అయిపోయింది. మీది ఆమ్రపల్లి గారిది సేమ్ బ్యాచ్ అండి? సేమ్ బ్యాచ్. అవునా? ఎస్. ఫ్రెండ్స్ మీ ఇద్దరు? వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు ఇందాక స్కూల్ పిల్లలు వచ్చినప్పుడు ఈ జోనల్ ఆఫీస్ శేర్లింగంపల్లికి ఈ ఆఫీస్కి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయని చెప్పారు. నేను విన్నాను, నాకు అర్థమైంది. బట్ ప్రేక్షకుల కోసం ఈ ఆఫీస్కి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయండి, అది మేడం మాటల్లో విందామని నేను చెప్పట్లేదు మేడం, ప్లీజ్. నేను 2 years అయింది ఆల్మోస్ట్ ఈ ఆఫీస్కి ఇక్కడ జోనల్ కమిషనర్ వెస్ట్ జోన్గా తీసుకుని చార్జ్ మున్సిపల్ కార్పొరేషన్లో. అప్పుడు ఫస్ట్ థింగ్ నాకేమనిపించింది అంటే చాలా గ్రీనరీ బయట బాగానే ఉంది, లాన్ ఉంది, ప్లాంట్స్ ఉన్నాయి. బట్ అప్పుడు నాకు ఐడియా వచ్చింది వై నాట్ మేక్ ఇట్ అ గ్రీన్ ఆఫీస్ అని. ఓకే. సో మేము ఫస్ట్ ప్రాజెక్ట్ ఎల్ఈడితో మొత్తం ఇది కన్వర్ట్ చేసాము ఆఫీస్ కాంప్లెక్స్ అంతా. సో ఎల్ఈడి లైట్స్, ఫ్యాన్స్, ఫిట్టింగ్స్ అన్నీ చేయడం వల్ల మేము 33% దాకా పవర్ సేవ్ చేయగలిగాం. అక్కడి నుంచి ఐడియా స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇది ఫస్ట్ ISO సర్టిఫైడ్ ఆఫీస్ ఇన్ తెలంగాణ. ఓకే. సో దీంట్లో ఏ ఆఫీస్ని ఇంకా గ్రీన్ సర్టిఫికేషన్ ఇవ్వలేదు ISO స్టాండర్డ్స్ ప్రకారం. అది ఈ ఆఫీస్కి క్రెడిట్ రావడం జరిగింది. మేము లాస్ట్ ఇయర్ అవార్డ్ తీసుకున్నాము దాని మీద. దెన్ IGBC గ్రీన్ సర్టిఫైడ్ బిల్డింగ్ కూడా ఇచ్చారు దీనికి, ఎందుకంటే దీనికి కంప్లీట్గా సోలార్ పవర్ ఉంది, LED ఫిట్టింగ్స్ ఉన్నాయి. దెన్ వాటర్ రీసైకిలబుల్ అవుతుంది. సో వాటర్ని మేము డ్రైన్ సిస్టమ్స్లో కలపట్లేదు, దాన్ని రీసైకిల్ చేసి ఇప్పుడు మనం హ్యాండ్ వాష్ చేసుకుంటాము మన సింక్లో, అదే వెళ్ళి ఫ్లష్లోకి వెళ్తుంది. రైట్. సో డబుల్ పర్పస్ సర్వ్ అవుతుంది. సో మ్యాక్సిమం రీసైకిలబుల్. దెన్ రెయిన్ వాటర్ కలెక్షన్ పిట్స్ పెట్టాము ఈ ఆఫీస్కి. సో ఆ పిట్స్ నుంచే మేము వాటర్ డ్రా చేస్తున్నాం, మేము గ్రౌండ్ వాటర్ డ్రా చేయట్లేదు. ఓ. సో ఆ విధంగా మేము ఈ గ్రీన్ సర్టిఫికేషన్ తీసుకోగలిగాము ఈ ఆఫీస్కి. లాస్ట్లీ మేము ప్లాస్టిక్ బ్యాన్ చేసాము ఆఫీస్లో. మీరు అందుకే కాపర్ గ్లాసెస్లో వాటర్ తాగుంటారు. అవును. సో మేము కంప్లీట్గా అది బ్యాన్ చేసి ఒక చిన్న బయోగ్యాస్ ప్లాంట్ కూడా పెట్టాము, 40 kg కెపాసిటీ హౌస్ హోల్డ్ బయోగ్యాస్ యూనిట్. ఇక్కడ ఆఫీస్లో ఎవరైనా వెట్ వేస్ట్ వస్తే కనుక అదంతా మేము తీసుకువెళ్ళి దాంట్లో వేసేసి మేబీ టీ, కాఫీస్ అట్లా సర్వ్ చేస్తాం. సో ఇది బై దిస్ థింగ్ ఇట్స్ జీరో వేస్ట్ ఆఫీస్. టీ, కాఫీ కప్పులు కూడా మీరు గాజువే పెట్టేసి
పెట్టేశారు. గాజు పెట్టేసాము. సో ప్లాస్టిక్ బ్యాన్ చేయాలని చూస్తున్నాము. కార్పొరేషన్గా మేము అందరికీ సిటీలో చెప్తూ ఉంటాము మీరు ఇవన్నీ చేయండి అని. సో వై నాట్ స్టార్ట్ ఇన్ అవర్ ఓన్ ఆఫీస్ అని మేము స్టార్ట్ చేసాం. అది మార్పు అనేది ఎవరింటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను మొదలు. ఇంట్లో కూడా కంపోస్ట్ చేస్తూ ఉంటాను. సో తెలుసుకున్నాను. మా ఇంట్లో కూడా జీరో వేస్ట్ చేయగలిగాను నేను. So, కానీ గ్రేట్నెస్ ఏంటంటే జనరల్గా కిచెన్లో పనిచేసే ప్రతి ఉమెన్కి ఇంట్లో వాళ్ళ గృహిణులందరికీ కూడా వెట్ చెత్త వస్తుంది, తడి చెత్త పొడి చెత్త నిజంగా వస్తుంది. కానీ సపరేట్ చేసి పెట్టడం అనేది చాలా పేషెన్స్తో కూడుకున్న పని. నేను ఒక ట్రిక్ నేర్చుకున్నాను, మీకు చెప్తాను. అది అందరికీ చెప్తూ ఉంటాను నేను. మీరు ఎలా చేయగలుగుతున్నారు? మీరు చేస్తున్నారు ఇప్పుడు ఇంట్లో, నేను చూసాను యాక్చువల్లీ. 3 months పట్టింది నాకు మా మేడ్ని కన్విన్స్ చేయడానికి. సెగ్రిగేట్ చెయ్యి 2 బిన్స్లో పెట్టు అని. సో అది ఎంత డిఫికల్ట్ ప్రపోజల్ అనేది నాకు అర్థమైంది. బట్ దానికి నేను ఒక ట్రిక్ ఏం నేర్చుకున్నాను అంటే మా మేడ్కి ఒకటి చెప్పాను, నువ్వు ఎంత డ్రై వేస్ట్ అంత పక్కన పెట్టగలిగితే అది నువ్వే వెళ్ళి అమ్మేసే, ఆ డబ్బులు నువ్వు తీసుకో, ఆ డబ్బులు నువ్వు తీసుకో అని చెప్పాను. రైట్. తను ఇప్పుడు మిల్క్ ప్యాకెట్ కూడా కడిగేసి అక్కడ సైడ్కి పెడుతుంది, అది బాక్స్లో పెట్టేసి తీసుకువెళ్ళి అమ్మేస్తుంది. తనకు ఆల్మోస్ట్ ఈజీగా ఒక 1600-1800 వస్తుంది పర్ మంత్. ఓకే. అంటే చాలా మందికి తెలియదు ఏంటంటే పొడి చెత్త అంటే అసలు ఏమేమి వస్తాయి, తడి చెత్త అంటే ఏమేమి వస్తాయి అనేది ఒక్కసారి మాతో సహా ఒకసారి చెప్తారు. అది చాలా సింపుల్ అండి. మీ కిచెన్లో కూరగాయలు, ఫ్రూట్స్, గుడ్డు ఇలాంటివన్నీ ఏదైతే వస్తుందో, మీరు కుకింగ్కి ఏదైతే వాడతారో ఇంక్లూడింగ్ ఆయిల్, రైస్ మిగిలిపోతుంది, ఏదన్నా మిగిలిపోతుంది, బిర్యానీస్, ఇవన్నీ కూడా తడి చెత్త కింద వస్తాయి. ఓకే. సో వీటిని మనం ఈజీగా ఇంట్లోనే కంపోస్ట్ చేసుకోవచ్చు. అండ్ చాలా మందికి అది ఇంకొక ఇది నోషన్ ఉంటుంది, అది స్మెల్ వస్తుంది, అది చాలా కుళ్ళిపోయిన వాసన వస్తుంది అని. అది ఏమీ అవసరం లేదు. మీరు పాత పెరుగు ఏదైనా 2 days ఓల్డ్ మిగిలిపోయింది దాంట్లో కలిపేస్తే అది బయో ఏజెంట్గా వర్క్ చేస్తుంది, ఆ స్మెల్ కూడా రాదు. సో అట్లా బిన్స్, నా బిన్ నాకు గ్రౌండ్ ఫ్లోర్ లేదు, బాల్కనీ ఉంది. సో దాంట్లోనే పెడతాను. దాంట్లో నా బేబీ కూడా తిరుగుతుంది అక్కడ. ఓకే. సో ఏ విధమైన హార్మ్ఫుల్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓన్లీ థింగ్ మనం కొంచెం వర్క్ చేసి మన కంపోస్ట్ మనం దాన్ని రొటేట్ చేసి ఒక స్టిక్ తీసుకొని తిప్పాలి ఎవ్రీడే. రైట్. సో ఆ ఏరియేషన్ అవుతుంది అంతే. అది చేస్తే మనకు 10 daysలో కంపోస్ట్ వచ్చేస్తుంది, 10 to 15 days. ఇది సిటీలో ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళ ఇంటి నుంచి ఇలా రావాలి, ఇలాంటి మార్పు రావాలి అని అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుందంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ పాయింట్లో? సిటీలో ఫైనలీ మనము యాజ్ అ సిటీ అసలు ఏ వెట్ వేస్ట్ బయటకి ఇవ్వకూడదు పర్సన్ ఇంటి నుంచి. దెన్ ఏదో మీడియం వేస్ట్ ఉంటుంది, అంటే ఇప్పుడు మీ నాపీస్ ఉంటాయి, డైపర్స్ ఉంటాయి, ఇవన్నీ వెట్ కమ్ డ్రై ఉంటాయి. సో అది ఆ వేస్ట్ మనం ఇన్సినరేట్ చేయాల్సిందే. అది మనం ఇండివిజువల్ లెవెల్లో చేయలేము. కార్పొరేషన్ లెవెల్లో మీరు మాకు ఇస్తేనే అది మేము సేఫ్గా డిస్పోజ్ చేయగలం. అదేవిధంగా డ్రై వేస్ట్ ఉంటుంది, డ్రై వేస్ట్ అంతా రీసైకిల్ అవుతుంది. ఇప్పుడు మీరు నెదర్లాండ్స్ లాంటి కంట్రీస్ చూస్తే కనుక వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు వేస్ట్ని లండన్ లాంటి ప్లేసెస్లో నుంచి. సో ఆ స్టేజ్కి మనం ఎప్పుడు రీచ్ అవుతాము అనేది నేను వెయిట్ చేస్తున్నాను. అంత అంత కల్చర్ వాళ్ళకి ఇంప్రూవ్ అయింది. అదే మీరు జపాన్లో చూస్తే 7 types ఆఫ్ బిన్స్ కనిపిస్తాయి ఈచ్ ఇల్లులో. వాళ్ళు అన్ని గ్లాస్ ఒక దాంట్లో, పేపర్ ఒక దాంట్లో, వాళ్ళే ఆటోమేటిక్గా ఇంట్లోనే రీసైకిల్ అయిపోతుంది. సో అలాంటి రీసైకిల్ ఎకానమీ మనం డెవలప్ చేస్తే మనకి అడ్వాంటేజ్ ఉండింది, బట్ మనం ఎక్కడో వెనక్కి పడిపోయాం. అంటే మన దగ్గర ఉన్న ఈ కబడ్డీ వాళ్ళ అనే నెట్వర్క్ అంటారు కదా, అది వేరే కంట్రీస్లో ముందు లేదు. మన దగ్గర 50-40 years నుంచి వాళ్ళు ఉన్నారు వేస్ట్ కలెక్టర్స్ అనేది. మన ఇంటి పక్కన మనము కానీ వాళ్ళకి పాత ఐరన్ వాళ్ళని పేరు పెట్టేవాళ్ళం, లేకపోతే పాత పేపర్ వాళ్ళని చెప్పాం. సో రీసైకిల్ ఇండస్ట్రీ అనేది మనకు ఆల్రెడీ బేస్ ఉంది. దాన్ని ఇంకా మనం ఎక్స్పాండ్ చేసి వేరే కంట్రీస్ లాగా మనము తీసుకువెళ్ళి వాళ్ళకి ఫార్మలైజ్ చేసి అదొక ఇండస్ట్రీ క్రియేట్ చేయాలి అనేది నా కోరిక. అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా మీ సర్వెంట్ మేట్కి ఎలా అయితే చెత్తని సెగ్రిగేట్ చేసి ఇచ్చి అమ్మాయిని నిజంగా అది కొనుక్కునే వాళ్ళు ఉన్నారా ఈ రోజున? కొనుక్కుంటున్నారు.
అది మనము చేసే విధానం చూడాలి. ఇప్పుడు పాల ప్యాకెట్ ఉంది, దాంట్లో పాలు మిగిలిపోతే అది కొద్దిగా సేల్ వాల్యూ తగ్గుతుంది, వెట్ వేస్ట్ కలుస్తుంది కాబట్టి. బట్ అదే మీరు డ్రై అవుట్ చేసి, అంటే దాన్ని కొద్దిగా వాష్ చేసేసి డ్రై అవుట్ చేసి ఎండలో పెట్టేసి బయట ఇచ్చేస్తే ఇంకా వాల్యూ ఎక్కువ వస్తుంది దానికి. చాలా విధంగా మనకి మనం అనుకుంటాం చాక్లెట్ ర్యాపర్స్ ఇలాంటివి, ఈ చిన్న దాంతో ఏం చెత్త అనుకుంటాం. బట్ మనం అది కలెక్ట్ చేసి దాన్ని గ్రూప్ చేసి ఒక దగ్గర పెట్టేసి ఉంచితే డ్రై వేస్ట్కి మనకి ఎలాగో స్మెల్ రాదు. సో అది ఒక 10-15 డేస్ కలెక్ట్ అయితే అదే వాల్యూమ్ ఎక్కువ పెరుగుతుంది. సో దాని రీసేల్ వాల్యూ పెరుగుతుంది. సో మనం అది ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ తీసుకురాగలగాలి. అంటే ఎవరు కొనుక్కుంటున్నారు ఇది? ఎక్కడ అమ్మితే? మామూలు రీసైకిల్ ఇండస్ట్రీస్, చాలా వరకు రీసైకిల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు మేము రీసైకిల్ చేసి మా దగ్గర కార్పొరేషన్లో మేము కొత్త ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాము హైదరాబాద్లో. వెస్ట్ జోన్ నుంచి మా దగ్గర నుంచే స్టార్ట్ అయింది. మేము ప్లాస్టిక్ని రీసైకిల్ చేసి ఇప్పుడు టైల్స్ చేస్తున్నాం. నేను అది కూడా విన్నానండి. ఈవెన్ వర్షం వచ్చినప్పుడు కూడా అది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, భూమిలోకి ఇంకెలా చేస్తుంది అని. మన హైదరాబాద్ రోడ్లు ఎందుకు చేయకూడదండి? ఎంత దారుణంగా ఉంది హైదరాబాద్ రోడ్స్లో మేము అన్ని స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ మా దగ్గర ఇప్పుడు ఆన్ గోయింగ్ వర్క్స్ నడుస్తున్నాయి. ప్లాస్టిక్ రీసైకిల్ టైల్స్ ఇవి కలర్ఫుల్ అట్రాక్టివ్గా ఉన్నాయి. బట్ బెస్ట్ అడ్వాంటేజెస్ ఎన్వైర్మెంటల్ రీసైక్లింగ్ని ప్రమోట్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం సిమెంట్ టైల్స్ తీసుకుంటాం, సిమెంట్ టైల్స్కి చాలా వరకు ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే మీరు సిమెంట్ కోసం మైనింగ్ చేయాలి, మైనింగ్ చేసి స్టోన్స్ తీయాలి, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయాలి, వీటన్నిటి కార్బన్ ఫుట్ ప్రింట్ ఎక్కువ ఉంటుంది. సో అది కాకుండా మనం వాడిన చెత్తనే రీసైకిల్ చేసి మళ్ళీ మనం అక్కడ పెట్టుకుంటే ఇంకా అట్రాక్టివ్గా కూడా ఉంటున్నాయి, ప్లస్ అవి స్టడీగా కూడా ఉంటున్నాయి. అంటే వాటిని రీప్లేస్ చేయడం ఈజీ, అవి ఇరగవు. రైట్. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు ఒక ఐడియా వచ్చిందండి. చెత్తను ఎక్కడ పెడితే అక్కడ పడేస్తున్నారు కదా రోడ్ల మీద. సందులే కాదు, మెయిన్ రోడ్సే కాదు, అసలు దానికి దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ దట్ యాక్చువల్లీ. మీరు ఇందాక చెప్పినట్టుగా ఎవరింటి దగ్గర నుంచి ఎంత చెత్త అయితే కలెక్ట్ చేస్తారో వాళ్ళకి కిలో కింత అని చెప్పని మేము ఇస్తాము అని అంటే అట్లీస్ట్ రోడ్డు మీద పడేయకుండా ఎవరికి వాళ్ళు వచ్చే కాస్త డబ్బుల కోసమే చేస్తారేమో. ఎందుకంటే మన ఇండియా చాలా డబ్బు విషయంలో చాలా ఇదిగా ఉంటారు. ఒక్క నెలకి ఒక 1000 రూపాయలు వస్తుందంటే సర్వెంట్ దన్నా ఎంతో కొంత ఉపయోగపడుతుందన్న పాయింట్లో ఉన్న రోడ్డు మీద పడేయకుండా ఉంటారేమో. దాన్ని చెత్త బండి అని కాకుండా రీసైకిల్ వెహికల్ అనే ఒక కొత్త నేమ్ ఒకటి ప్రొడ్యూస్ చేసి ఎవ్రీ డే ఈ ఇంటి నుంచి ఇన్ని కిలోలు వచ్చింది అని వాళ్ళు ఒక బుక్ మెయింటైన్ చేస్తూ నెలకింత వీళ్ళకి వస్తుంది అని అనుకుంటే కనుక కనీసం చెత్తని బయట పడేయకుండా ఉండే ఒక థాట్ ఏదైనా మన ప్రజల్లో తీసుకురాగలుగుతారు. కరెక్టే. అది ఇప్పుడు మేము ఆ కలెక్షన్ మా ఆటో డ్రైవర్స్ ఉన్నారు, వీళ్ళందరూ చాలా వేస్ట్ పిక్కర్స్ ఎర్లియర్ ఉండేవారు, వాళ్ళకి ఆటోస్ ఇవ్వడం జరిగింది జిహెచ్ఎంసీ ద్వారా. సో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మీరు ఇచ్చిన చెత్తని వాళ్ళు అక్కడ సెపరేట్ చేసుకుని వాళ్ళు డ్రైగా పెట్టుకొని దాన్ని వాళ్ళు అమ్ముకుంటున్నారు. సో దాని ద్వారా ఒక్కొక్క ఇద్దరు ఆటో డ్రైవర్స్కి మంత్లీ 30,000-40,000 వాళ్ళు ఎర్న్ చేయగలుగుతున్నారు దీని ద్వారా. సో అది ఇల్లు కూడా వాళ్ళు చేయొచ్చు. మేము ఇప్పుడు అదే ఎంకరేజ్ చేస్తున్నాము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. మీ ఇంట్లో మీరు సెపరేట్గా పెట్టండి, మీరు అమ్ముకోలేకపోయినా పర్వాలేదు, మీ ఆటో డ్రైవర్కి ఇచ్చినా తనన్న అమ్ముకుంటాడు, తనకు ఉపాధి అన్న కలుగుతుంది. సెపరేట్గా పెట్టినందుకు వాల్యూ పెరుగుతుంది, కలిపి పెడితే ఇంకా తగ్గుతుంది. సో ఇప్పుడు ఆటో డ్రైవర్ ఉన్నారు, వాళ్ళు చిన్న చిన్న ప్లాస్టిక్స్ వదిలేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాక్లెట్ ర్యాపర్, క్యాడ్బరీ ర్యాపర్ అది వదిలేస్తారు, ఎందుకంటే దానికి ఏదో ఒక వెట్ కలిసి ఉంటుంది, వాళ్ళు దాన్ని రికవర్ చేయలేరు. సో అలాంటివి కాకుండా అవి ట్యాప్ చేసి మనము ఇంట్లోనే కొంచెం చిన్న ప్రాక్టీసెస్. ఇప్పుడు మనకి ఫస్ట్లో హ్యాండ్ వాష్ వాడమని ఎవరు చెప్పేవాళ్ళు కాదు, అయినా ఇప్పుడు మన పిల్లలందరినీ హ్యాండ్ వాష్ చేసుకోమని రెగ్యులర్గా చెప్తాం, అదేవిధంగా బ్రష్ చేసుకోమని చెప్తాం. సో అట్లా ఎవ్రీ ఇంట్లో ఒక చిన్న యాటిట్యూడ్ లాగా క్రియేట్ అయ్యి అదొక హ్యాబిట్ అయిపోతే అది ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ప్లాస్టిక్ అన్నారు, ఇంతకుముందు ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఛార్జ్ లేకుండా కవర్ ఇచ్చేవాడు. ఇప్పుడు నిజంగా కెనాట్ బిలీవ్ ఈ ప్లాస్టిక్ అనేది అవేర్నెస్ వచ్చిన తర్వాత, గవర్నమెంట్ యాడ్ ఇచ్చిన తర్వాత నో ప్లాస్టిక్ అని స్పెషల్గా పెట్టినప్పటి నుంచి కవర్కి 8 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అంటే మన చెత్తని మనమే డబ్బులు పెట్టి కొనుక్కుని ఆ కవర్ తీసుకెళ్ళి ఎక్కడొక్కడ పడేస్తున్నాం. ఈ విషయంలో గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అనుకోవాలా, లేకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానంలో ఇంకా మార్పు రావాలంటారా?
డబ్బులు ఇచ్చి మనం కొనుక్కోవాలి. ఇప్పుడు వాడి బ్రాండ్ మనం తీసుకుంటాం, యాక్చువల్లీ ఇంతకుముందు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ విషయంలో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా మంది అంటూ ఉంటారు, మీరు గవర్నమెంట్ కదా, మీరు బ్యాన్ చేసేయచ్చు, సీజ్ చేసేయచ్చు. ఎగ్జాక్ట్లీ, ఇది చాలా నేను విన్నాను. బట్ ఒక 3-4 ఇయర్స్ ఇది ఈ సెక్టర్ చూశాను కాబట్టి నాకు అర్థమైన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, యాజ్ లాంగ్ యాజ్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్ లేదు అనుకుంటే ఎవరి మీదన్నా, అది ఇంపాసిబుల్ టు టేక్ ఇట్ టు ద పీపుల్. అంటే ఇప్పుడు మనము సెల్ఫ్ రియలైజేషన్, ఈ చెత్త అనేది మనం వాడకూడదు, మనకి అది హార్మ్ఫుల్, ఇది మనము దీన్ని రీసైకిల్ చేస్తేనే మన ఎన్వైర్న్మెంట్ బాగుపడుతుంది అనే ఐడియా పీపుల్కి వెళ్ళినప్పుడే అది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ముంబైలో బ్యాన్ చేశారు, అదేవిధంగా చెన్నైలో బ్యాన్ చేశారు, బట్ ప్లాస్టిక్ ఇంకా అక్కడ కంటిన్యూ అవుతుంది, చాలా వరకు యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు షాప్కి వెళ్తారు, మనం అందరం ఫోన్స్ పట్టుకొని ఉంటాం, మన చేతిలో ఎప్పుడు ఒక 600 గ్రాముల ఫోన్ ఉంటుంది, బట్ ఒక క్లాత్ బ్యాగ్ 300 గ్రామ్స్ ఉంటుంది. అదెందుకు మనం మన బ్యాగ్లో కానీ పాకెట్లో కానీ పెట్టుకోము? అది యాటిట్యూడ్ క్రియేట్ అవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు మీరు చాలా పాజిటివ్ స్టోరీస్ కూడా చూస్తున్నాను నేను. చాలా సిటిజన్స్ ఇక్కడ హైదరాబాద్లో కూడా వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, చాలా మంది సిటిజన్ వాళ్ళు ఇప్పుడు కంప్లీట్గా బాటిల్స్ చేంజ్ అయిపోయారు, దే ఆర్ నాట్ యూజింగ్ పెట్ బాటిల్స్. అదేవిధంగా వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా సెగ్రిగేషన్ స్టార్ట్ చేశారు. కొన్ని కాలనీస్ దగ్గర మేము మోటివేట్ చేసి చేయించగలిగాం. వాళ్ళు సెల్ఫ్గా చేసినప్పుడు అది సస్టైన్ అవుతుంది. సో దట్ ఈస్ ది ఐడియా. అంటే ఇప్పుడు ఏదైతే ప్లాస్టిక్ కవర్స్ ఎక్కడైతే తయారవుతున్నాయో, ఫస్ట్ ఆ ఫ్యాక్టరీస్ని బ్యాన్ చేయాల్సిన అవసరం లేదంటారా? బ్యానింగ్ ఇప్పుడు బిలో 50 మైక్రాన్స్ అన్ని చోట్ల బ్యాన్ ఉంది. అబవ్ 50 మైక్రాన్స్ ప్లాస్టిక్ రీసైకిలబుల్ ఉంటుంది. సో దానికి ఏం హామ్ లేదు. ఇప్పుడు మనం కూర్చున్న చైర్ ప్లాస్టిక్ ఉండొచ్చు, మీరు పెట్టుకున్న గ్లాసెస్ ప్లాస్టిక్ ఫ్రేమ్స్ ఉంటాయి. సో అది దట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్ ప్లాస్టిక్. ఏదైతే ప్లాస్టిక్ వెళ్ళి భూమిలో కలుస్తుంది, మన ఎన్వైర్న్మెంట్లో కలుస్తుంది, ఎయిర్, వాటర్ అండ్ ల్యాండ్ మీద, అది డీకంపోజిషన్ ప్రాసెస్లోనే అది హార్మ్ఫుల్ అవుతుంది. సో రీసైకిల్ అయినవి ఏది హార్మ్ఫుల్ కాదు. అది మనకి అర్థమైనప్పుడు మనం ఈ క్వాంటిటీ ప్లాస్టిక్ కన్నా ఈ బెటర్గా మనం యూజ్ చేస్తాం, హయ్యర్ క్వాలిటీ ప్లాస్టిక్ నేను యూజ్ చేస్తాను, ఆర్ నేను అసలు యూజ్ చేయను, ఐ విల్ షిఫ్ట్ టు ఆల్టర్నేట్స్ అనే వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ వచ్చినప్పుడు రియల్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, మీరు ట్రైనింగ్ తీసుకున్నప్పుడు బెస్ట్ పార్ట్ అంటే ఏం చెప్తారు? ట్రైనింగ్ బెస్ట్ పార్ట్ బాండ్స్ వి ఫామ్ అండి. చాలా మంది ట్రైనింగ్లో మేము ఆల్మోస్ట్ 2 years కలిసి ఉంటాము అందరు బ్యాచ్మేట్స్తో. సో ఆ దాంట్లో ఏర్పడిన ఫ్రెండ్షిప్స్ మనం లైఫ్ లాంగ్ క్యారీ చేస్తాం. బికాస్ కొన్ని ఎక్స్పీరియన్సెస్ టుగెదర్ చేసినవి, ట్రెక్స్ ఉంటాయి మాకు, హిమాలయన్ ట్రెక్స్, దెన్ అదేవిధంగా విలేజ్లో వెళ్తూ ఉంటాము, ట్రైనింగ్కి వెళ్తూ ఉంటాము. సో అవన్నీ ఎక్స్పీరియన్సెస్ చాలా మెమరబుల్, వాటిని మర్చిపోలేము. ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్తారా, మీకు జరిగిన ఒక మంచి డే, అంటే ఇది లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను అని ఏమన్నా ఉన్నదేమన్నా ఉందా? ట్రైనింగ్లో యాక్చువల్లీ మేము ఇండివిజువల్గా డిస్ట్రిక్ట్ ట్రైనింగ్స్కి వెళ్తాము. డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు ఫ్రెండ్షిప్స్, ఆబ్వియస్లీ ఫ్రెండ్స్తో ఉన్న స్టోరీస్ అది కాకుండా నాకు విశాఖపట్నంలో ట్రైనింగ్ ఉండింది. ఓకే. సో నన్ను మా కలెక్టర్ వెళ్ళి పాడేరు దగ్గరలో ఒక విలేజ్లో ట్రైనింగ్ వేశారు. సో నేను విఆర్ఓగా చేయాలి, విఆర్ఓ, ఆర్ఐ ఇట్లా అన్ని పోస్టులు మేము హోల్డ్ చేయాలి. సో నేను వెళ్ళి ఫస్ట్ డే అక్కడ కూర్చున్నాను. నేను అది ట్రైనింగే కదా, దీంట్లో ప్రాబ్లం ఏంటి అని చెప్పి ఎవరికి చెప్పి వెళ్ళలేదు. దెన్ సడన్లీ ఎస్పీ వచ్చారు. ఎస్పీ వచ్చి మీరు ఇక్కడి నుంచి రండి, వీ విల్ గో సమ్వేర్ అని చెప్పారు. నేను అన్నాను, నా ట్రైనింగ్, ఐఎమ్ విలేజ్ ఆఫీసర్ హియర్, నేను రికార్డ్ చూస్తున్నాను అని చెప్పాను. దెన్ ఈ సెడ్ నో వచ్చేసేయమ్మా అన్నారు. దెన్ ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్ ఏమవుతుంది అని. దెన్ ఎట్లా తీసుకెళ్లారు నన్ను. తీసుకెళ్ళి దారిలో చెప్పారు, యూ ఆర్ ఆల్మోస్ట్ రెడీ టు బీ కిడ్నాప్డ్, అక్కడ నక్సల్ మూమెంట్ డిటెక్ట్ చేసాం మేము అని. సో అది నియర్ మిస్ లాగా అయింది. సో ఇంట్రెస్టింగ్ ఇది. బట్ నేను 1 month అక్కడ స్పెండ్ చేశాను. మళ్ళీ దాని తర్వాత
చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ట్రైబల్స్, సింపుల్ పీపుల్ వాళ్ళు. మా ఫాదర్ అక్కడ 25 years బ్యాక్ చేశారు, సో కొందరు గుర్తుపెట్టుకొని అది కూడా మాకు చాలా స్టోరీస్ ఇంప్రెసివ్గా ఉన్నాయి. దాని తర్వాత నేను అక్కడే విలేజ్లో పడుకున్నాను. సో ఫస్ట్ టైం నేను నోటీస్ చేశాను వాళ్ళకి చాలా మలేరియా డెంగ్యూ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు కల్చరల్గా వాళ్ళు మస్కిటో నెట్స్ వాడరు. సో అది వాళ్ళతో ఉంటే కానీ మనకు తెలియదు అలాంటివి. ఓకే. సో అది అది నేను నెవర్ ఐ కెన్ ఫర్గెట్ దట్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు కార్బన్ క్రెడిట్స్ మీదే ఎస్పెషల్లీ స్పెషలైజేషన్ చేయడానికి లేదా రీసెర్చ్ చేయడానికి కారణం ఏంటి అని అంటే ఏం చెప్తారు? నేను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉన్నప్పుడు ఎకనామిక్స్ నా మేజర్ అండి, బట్ మేము ఏదో ఒకటి స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో అప్పుడు కార్బన్ క్రెడిట్స్ ఈయూలో ఆ సమ్మిట్ జరుగుతుంది, కార్బన్ క్రెడిట్స్ ఫార్మలైజ్ చేస్తూ ఉన్నారు. సో ఆ టైంలో నేను వై నాట్ ఇది అని చెప్పేసి నా స్పెషలైజేషన్ దాంట్లో చేయడం జరిగింది. సో నా థీసిస్ దాని మీద ఉండింది, దాని మీద నాకు బాగా ఇది వచ్చింది. బట్ ఇప్పుడు కార్బన్ క్రెడిట్స్ మీద తగ్గింది. బట్ మీకు ఇందాక నేను చెప్పినట్టు మా మేడ్కి నేను ఎక్కడ రియలైజ్ అయ్యానంటే తనకి కొద్దిగా ఎకనామిక్ వాల్యూ చూపిస్తే తను ఇమీడియట్గా ఆ ఐడియాని టేకప్ చేస్తుంది. సో కార్బన్ క్రెడిట్స్ కూడా అంతే, కంపెనీస్ని మీకు మోటివేట్ చేసి మీకు డబ్బులు ఇస్తాము అంటే వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. సో దాని ఐడియా మంచిదే, బట్ వేరియస్ ఇంటర్నేషనల్ ట్రీటీస్ వల్ల అది ఎందుకో సక్సీడ్ అవ్వలేదు ఎక్కువ. ఐ హోప్ ఇట్ సక్సీడ్స్ ఫర్దర్, మళ్ళీ అది వాపస్ వస్తుంది అని అనుకుంటున్నాను. ఈ 9 సంవత్సరాల్లో మీరు ఆల్మోస్ట్ అంటే 2010 బ్యాచ్, దిస్ ఇస్ 2019. ఈ 9 సంవత్సరాల్లో ఒక ఐఏఎస్గా, ఒక మహిళగా మీరేం తెలుసుకున్నారు కొత్త విషయం అంటే మీరేం చెప్తారు? మహిళలకి కొన్ని టైమ్స్లో నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని, మీటింగ్స్లో ఒక 100 men ఉంటారు, నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. అలాంటప్పుడు నాకు అనిపించేది ఇంకా ఎందుకు ఎక్కువ మంది కనిపించట్లేదు అని. వాళ్ళకి ఇంపార్టెంట్ థింగ్ కాన్ఫిడెన్స్. దెన్ అగైన్ నేను బ్యాక్ టు ఎకనామిక్స్ నేను చెప్తాను, బికాస్ దట్స్ మై మేజర్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్. ఫైనాన్షియలీ మనము మదర్స్గా, మనం ఫ్యామిలీస్గా, మన డాటర్స్కి టీచ్ దెమ్ టు బి ఫైనాన్షియలీ ఇండిపెండెంట్. వాళ్ళు నేను బయటికి వెళ్ళి నేను ఒక్కదాన్ని ఉండగలను, నేను ఎర్న్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకు వచ్చినప్పుడు ఇంకా చాలా మంది మహిళలు బయటకు వస్తారు. అండ్ ఈ మధ్య ఇప్పుడు సొసైటీలో చాలా చేంజెస్ వస్తున్నాయి, కల్చరల్లీ ఆల్సో అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు వర్కింగ్ ఉమెన్ని. సో ఆ ఐడియా ఇంకా ఎక్కువ పెంచి ఏ మదర్ అయినా సరే తను వర్కింగ్ ఉమెన్ అయితే తన డాటర్ కూడా వర్కింగ్ ఉమెన్గా చేయాలి అనేది నా కోరిక. రైట్. ఐ హోప్ యూ డూ దట్. నేను చేస్తాను. సో ఏదో ఒకటి సమ్ వర్క్, సమ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ క్రియేట్ చేసుకోవాలి వాళ్ళు. అది దట్ గివ్స్ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే సివిల్ సర్వెంట్ అయిన తర్వాత సరే ఒక మంచి దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఒక అర్హత సాధించారు. అది నిజంగా 1000 మంది ట్రై చేస్తే ఒకళ్ళిద్దరికో వచ్చే ఒక గొప్ప అవకాశం అది, ఒక మాటలో చెప్పాలంటే. కానీ ప్రతి ప్రొఫెషన్లో కూడా కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు ఉంటాయి. ఈ ప్రొఫెషన్లోకి జాయిన్ అయిన తర్వాత ఇందులోకి వచ్చాం కాబట్టి చేయడం కుదరలేదు అనో, లేకపోతే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం కదా ఇలా ఉంటే ఇలా చేయలేము అనో ఒక అసంతృప్తి ఏదైనా ఉందా మీకు? ఐ థింక్ నేను వన్ ఆఫ్ ద లక్కీ ఫ్యూ అండి. నాకు కావాల్సిన జాబ్ నాకు దొరికింది. మున్సిపల్ కార్పొరేషన్ నేను ఎప్పుడు అనుకోలేదు వస్తానని, బట్ రావడం జరిగింది. వచ్చిన కొన్ని మంత్స్లోనే ఐ రియలైజ్డ్ నేను చదువుకున్నదంతా దీంట్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది నాకు వచ్చిన థాట్. నేను చాలా క్రియేట్ చేయగలిగాము. ఇక్కడ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేసాం. మీరు వినుంటారు, మేము ఒక డాగ్స్కి ఒక ఫస్ట్ టైం కంట్రీలోనే ఫస్ట్ పార్క్ ఒకటి క్రియేట్ చేసాము. దాని తర్వాత చాలా వరకు రీసైకిల్డ్ మెటీరియల్స్తో రీసైకిల్ ఫస్ట్ ఇనిషియేటివ్స్ చాలా చేసాము. అదేవిధంగా ఇదంతా నేను చదువుకున్నవి, నేను ఎప్పుడోకప్పుడు ఇంప్లిమెంట్ చేస్తానా లేదా అనుకునేదాన్ని కాలేజ్లో. సో ఇక్కడికి వచ్చాక ఐ రియలైజ్డ్ యాక్చువల్లీ నేను ఇంప్లిమెంట్ చేయించగలను, నేను వచ్చినందుకు నా పర్పస్ సర్వ్ అయింది అని. సో ఈ ప్రొఫెషన్లో నాకు ఇప్పుడు దాకా వచ్చింది అయితే సాటిస్ఫాక్షన్.
యాక్చువల్లీ పార్క్లోనే షూట్ చేయాలనుకున్నాం అండి మేడంతో ఇంటర్వ్యూ, కానీ వెదర్ కండిషన్ బాగాలేదు. అందుకని నేను కొన్ని విజువల్స్ మాత్రం మీ నుంచి కానీ లేదంటే మా దగ్గర వీడియో ఉంది, మేము please. షేర్ చేస్తాం మీకు. బట్ వండర్ఫుల్ పార్క్, అది మంచిగా వచ్చింది, చాలా మంది రిసీవ్ చేసుకుంటారు. ప్రేక్షకుల కోసం ఆ పార్క్ స్పెషాలిటీస్ అంటే ఒకసారి చెప్పండి. కంట్రీలో ఫస్ట్ టైం యాక్చువల్లీ చాలా మంది మమ్మల్ని అడిగేవారు, ఇది కేటీఆర్ గారి దగ్గర ఉన్నప్పుడు వచ్చిన ఐడియా ఒకసారి. చాలా మంది వచ్చి అడిగేవారు, మేము మా డాగ్స్తో వాకింగ్ చేయలేం, ముసలి వాళ్ళు ఆర్ ఈవెన్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళు అనేవారు మాకు ఇది మేము డాగ్ని తీసుకుని మా ఫ్యామిలీతో బయటికి వెళ్ళలేకపోతున్నాము, లేకపోతే కొందరికి పెట్స్ వాళ్ళ ఫ్యామిలీలో పార్ట్, సో దీన్ని మేము తీసుకుని వెళ్ళలేకపోతున్నాము అనే డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది. సో చాలా మంది వచ్చి మాకు వేరే కంట్రీస్లో ఉంటుంది, ఇక్కడ ఎందుకు లేదు అని క్వశ్చన్స్ అడిగేవారు. దెన్ ఐ రియలైజ్డ్ ఇది ఎంత పెద్ద ఇష్యూ అయినా క్రియేట్ చేయడానికి చేద్దాము అని చెప్పేసి చేసేసాము. అది విత్ ఇన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం 9 monthsలో చేసేసాం కంప్లీట్గా. చేసేసినప్పుడు దాని రెస్పాన్స్ ఎంత బాగా వచ్చిందంటే ఇప్పుడు అన్ని పార్ట్స్ ఆఫ్ ద సిటీలో అడుగుతున్నారు, మా దగ్గర క్రియేట్ చేయండి, మా దగ్గర క్రియేట్ చేయండి అని. సో అదొక సాటిస్ఫాక్షన్. ఈ ఫ్యామిలీస్కి ఆ స్పేస్ ఇవ్వగలుగుతున్నాము, రిక్రియేషన్ స్పేస్, వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వాళ్ళు టైం స్పెండ్ చేసుకోగలుగుతున్నారు, దే ఆర్ ఏబుల్ టు ఎంజాయ్ ఇట్ విత్ దర్ పెట్స్ అనే ఆ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంది. The park is built as per international standards. This park emanates the importance of fostering healthy relationship of all users in a wholesome and sustainable environment. So bring along your pet dog to the dog park and experience a doggy dream come true. ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడండి అది? రాడిసన్ హోటల్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ ఉంటుంది, జస్ట్ బ్యాక్. ఓకే, అంటే సిటీలో అది ఒక్కటే ఉంది ప్రస్తుతానికి కంట్రీలో ఫస్ట్ అది. కంట్రీలో సరే, ఇప్పుడు ఇంకొకటి ఏమన్నా సిటీలో ఇంకొకటి ప్లాన్స్ ఉన్నాయి, ఇంకా టేక్ ఆఫ్ చేయాలి వేరే పార్ట్స్ ఆఫ్ ద సిటీలో. ఓకే, సో ఇప్పుడు చాలా డిమాండ్స్ ఉంది, సో వీల్ టేక్ ఇట్ ఆఫ్. అదేవిధంగా మేము పిల్లల కోసం కూడా పంచతంత్ర పార్క్ అని ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. అది ఎక్కడండి? అది ఇక్కడ మన గోపన్పల్లి ఐఎస్బి ఉంది కదా, దానికి ముందు. ఓకే, సో దాంట్లో 12 పంచతంత్ర థీమ్స్, చాలా మంది పంచతంత్ర స్టోరీస్ నేనైతే చదువుకొని పెరిగాను, ఓకే చాలా మందికి తెలియదు పిల్లలకి ఈ మధ్య. సో ఆ స్టోరీస్లో ఇంపార్టెంట్ మారల్స్ ఉండేవి, పిల్లలు నేర్చుకునే సబ్జెక్ట్స్ ఉండేవి. కరెక్ట్. సో ఆ ఐడియాని మళ్ళీ రీక్రియేట్ చేద్దాము అని చెప్పేసి ఒక పార్క్ చేయడం జరిగింది. ఒక 12 స్టోరీస్, ఆడియో విజువల్ బోర్డ్స్, తర్వాత యాక్చువల్ లైవ్ స్టాచ్యూస్ ఉండి పిల్లలు చదువుకోవడానికి ఒక ఓపెన్ గురుకులం టైప్ క్రియేట్ చేసాము ఎన్వైర్న్మెంట్. సో ఇట్లాగా గ్రీనరీ థీమ్స్లో మేము చాలా టేకప్ చేసాము. ఓకే, మీరు స్టార్టింగ్లో వైజాగ్లో సబ్ కలెక్టర్గా వర్క్ చేశారు, అక్కడ మీ బ్రాండ్ ఏం చూపించారు? బెస్ట్ వేర్ ఎవర్ యు ఆర్ జనరలీ. సో అక్కడ ఏం చేశారనంటే ఏం చెప్తారు? నేను వైజాగ్లో అసిస్టెంట్ కలెక్టర్గా ఉన్నాను, అక్కడ నుంచి విజయవాడ సబ్ కలెక్టర్ చేశాను. విజయవాడలో నేను ఉన్నప్పుడు మన ఈ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఇప్పుడు ఏదైతే మీరు అమరావతి అంటున్నారో అది, దానికి బిఫోర్ దట్ మున్సిపల్ ల్యాండ్ పూలింగ్ ఉండింది. సో దానికోసం అని ఒక 300 acres ఫస్ట్ టైం కంబైన్డ్ ఆంధ్ర స్టేట్లో మేము ల్యాండ్ పూలింగ్ చేసి చూపించగలిగాం. సో ఆ మోడల్ని సక్సెస్ బేస్ చేసుకుని ఇప్పుడు అమరావతిని ఇంకా పెద్ద స్కేల్లో టేకప్ చేశారు. సో అది ఒక మంచి ఇది. దాని తర్వాత మేము శాండ్ ట్యాక్స్ స్టార్ట్ చేసాము అక్కడ, కృష్ణా రివర్ చుట్టూతా ఉండింది. సో దానికి శాండ్ రెవెన్యూ గవర్నమెంట్కి వచ్చేది కాదు, చాలా వరకు ఆక్షన్ చేసి ప్రైవేట్ చేస్తూ ఉండేవారు. సో అది గవర్నమెంట్ నెట్లోకి తీసుకొచ్చి ఆక్షన్ చేసి స్పెసిఫిక్ టెండర్ రేట్స్ పెట్టేసి శాండ్కి మేము ఇవ్వడం జరిగింది. సో మెజర్మెంట్ ప్రకారమే తీసుకెళ్ళగలరు అనమాట. దాని తర్వాత సో చాలా మంది శాండ్ మాఫియా వాజ్ అగేన్స్ట్ మీ, బట్ ఐ కుడ్ సక్సీడ్. మీకు ప్రాబ్లం అవ్వలే? అది చాలా మంది నా బ్యాచ్మేట్స్కి యూపీలో అక్కడ ఇక్కడ ప్రాబ్లమ్స్ బాగా అయినాయి శాండ్ మాఫియాతో, బట్ లక్కీ, ఐ హావ్ బీన్ లక్కీ. సో అంత అంటే ఇష్యూస్ అయ్యేవి, నేను పోలీస్ని తీసుకొని వెళ్తూ ఉండేదాన్ని, నైట్ టైం రేడ్స్ అలాంటివి. సో అది ఒక అడ్వెంచర్, ఇప్పుడు చూస్తే అడ్వెంచర్ అనిపిస్తుంది, అప్పుడు చూస్తే కొంచెం రిస్కీగానే ఉండేది. బట్ నాకు ఎప్పుడు అనిపించేది కాదు. చాలామంది అడిగేవారు, నువ్వు లేడీ నైట్ ఎందుకు వెళ్తున్నావు అవి పట్టుకోవడానికి, వాళ్ళు ఎలాగో తీసుకుపోతారు అని. బట్ సమ్హౌ మనసు ఒప్పేది కాదు వర్క్ ఇట్లా చేయకూడదు అని.
సో ఫైనల్లీ ఆ పాలసీ వల్ల ఇంకా ఆ ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ అయ్యాయి. ఓకే, మీరు సివిల్స్ ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించారండి? ఫస్ట్ అటెంప్ట్లో నాకు ఐఆర్ఎస్ వచ్చింది, నేను జాయిన్ అవ్వలేదు. దాని తర్వాత సెకండ్ అటెంప్ట్లో ఐఏఎస్ తీసుకున్నాను. ఓకే, సో ఎందుకని ఐఏఎస్ కావాలి? ఐఆర్ఎస్ మంచిదే, బట్ నాకు ప్రొఫెషన్ సేమ్ మీకు చెప్పాను కదా, నాకు ఐ వాంటెడ్ టు బి అ టాపర్ ఇన్ ఆల్ ది ఎగ్జామ్స్. సో ఎగ్జామ్లో ఆ కాంపిటేటివ్నెస్ ఉండేది ఇదా అని. అప్పుడు నేను వర్క్ చేస్తూ ఉన్నాను, సో ఎక్కువ ప్రిపరేషన్ టైం ఇవ్వలేదు. ఓకే, ఏదో వచ్చేస్తుందిలే అని ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టాము. బట్ ఐఆర్ఎస్ కూడా మంచి జాబే, బట్ న్యాచురల్ కోర్స్లో నాకు ఐఏఎస్ అవ్వాలని బాగా కోరికగా ఉండేది. ఇవి అన్నీ చేయడానికి మనకి పీపుల్ కనెక్ట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. సో దానికోసమనే నేను ఇది ఆప్ట్ చేయడం జరిగింది. ఓకే ఓకే, అంటే ఫస్ట్ టైం ఐఆర్ఎస్ వచ్చినప్పుడు, సెకండ్ టైం మీ సివిల్స్ అంటే ఐఏఎస్ సాధించినప్పుడు మీ ఎడ్యుకేషనల్ ప్లానింగ్లో డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? అప్పుడు ఎలా స్కెడ్యూల్ చేసుకున్నారు, ఇప్పుడు ఎలా స్కెడ్యూల్ చేసుకున్నారు? ఫస్ట్ టైం ఐఏఎస్ రాకపోవడానికి రీజన్స్ ఏంటి అని మీరు ఎలా గుర్తించారు? సివిల్ సర్వీసెస్ మనం చాలా వరకు సివిల్ సర్వీసెస్ గైడెన్స్ అడిగితే మేము కొంచెం ఓల్డ్ ప్యాటర్న్లో ఇచ్చాము. బట్ జనరలీ నేను నోటీస్ చేసింది ఏంటంటే అది ఒక లెవెలర్. ఓకే, అన్ని బ్రాకెట్స్ నుంచి వచ్చే పీపుల్ని తీసుకుంటారు సివిల్ సర్వీస్లో. ఇప్పుడు మీరు చూస్తే కనుక 30-40% రూరల్ ఏరియాస్ నుంచి వస్తారు. వీళ్ళకి ఏ విధమైన మంచి కాలేజ్ ఎడ్యుకేషన్ లేదు, మంచి ఇది లేదు, అయినా వీళ్ళు ఎట్లా వచ్చారు అని మనం అనుకోవచ్చు. అది ఒకటి ఫైనల్గా కమిట్మెంట్ నోటీస్ చేస్తారు ఇంటర్వ్యూస్లో కానివ్వండి, ఈవెన్ మనం రాసే ఆన్సర్స్లో కానివ్వండి. సో ఆ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు అనేది నా ఒపీనియన్. దాని తర్వాత లైఫ్ ఎవరిది ఎట్లా కోర్స్ టేక్ ఆఫ్ అవుతుందో మనం చెప్పలేము. ఎగ్జాక్ట్లీ. బట్ అది ఎక్కడి నుంచి అన్నా అండ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, దట్ ఈస్ వాట్ ఐ థింక్. అన్నీ మనము నా బ్యాచ్లో చూస్తే కనుక ఆల్ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అదేవిధంగా రూరల్ బీహార్ నుంచి, ఎక్కడి నుంచి కొందరు మా బ్యాచ్లో అయితే ఆటో డ్రైవర్గా పనిచేశారు ముందు, తను సివిల్స్లోకి వచ్చారు. సో అట్లా హార్డ్ వర్క్తో, గ్రిట్తో, డిటర్మినేషన్తో వచ్చారు. సో ఎవరికి ఇది నాట్ రీచబుల్ కాదు అనేది నా అడ్వైస్. సో ఎవరు నేను అటెంప్ట్ చేయగలనా లేదా అనే కాన్ఫిడెన్స్ గ్యాప్ పెట్టుకోకూడదు. ఎవరైనా చేయగలరు, బట్ యూ షుడ్ హ్యావ్ ఆ డిటర్మినేషన్ ఉండాలి, ఆ హార్డ్ వర్క్ ఉండాలి, కొంచెం సోషల్ కమిట్మెంట్ ఉండాలి. ఇవి మీ సక్సెస్ మంత్ర ఫర్ సివిల్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ నేను చూసాను వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇలినాయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మంచి టెక్నాలజీ ఇన్స్టిట్యూట్స్ ఇట్లా చేసి వచ్చారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, IIT గ్రాడ్స్ ఉన్నారు, వాళ్ళు క్లియర్ చేయలేకపోయారు ఎగ్జామ్. సో కొందరు చేస్తారు, కొందరు చేయరు. ఈ 3 కాన్సెప్ట్స్ లేనిది అవ్వదు. సో ఎవరికైనా నేను ఇచ్చే అడ్వైస్ అదే, హార్డ్ వర్క్, డిటర్మినేషన్, దెన్ సోషల్ కమిట్మెంట్. నేను ఏదైతే అడగాలనుకున్నా దాన్ని కూడా చెప్పారు మీరు. అది తప్పకుండా ఉండాలి. సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఇది ప్రీవియస్ ఫొటోస్ కూడా చూసాను, అందులో డిఫరెంట్ హెయిర్ స్టైల్ ఉంది యాక్చువల్లీ. బాగుంది, కానీ చాలా బాగా సూట్ అయింది మీకు. థ్యాంక్ యూ. రియలీ. అలాగే ఛాన్స్ అది. అంటే కొన్ని డంప్ యాడ్స్ని కూడా మీరు తీసుకుని పార్కులుగా తయారు చేశారని చెప్పని విన్నాను. ఆ పార్క్స్ కూడా అంటే పార్కులను కూడా డంప్ యాడ్స్ని కూడా కొన్ని కబ్జాలు చేసేసి ఉన్నాయని కూడా విన్నాను. కబ్జా చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఎలా మళ్ళీ రిటర్న్ తీసుకున్నారు, డంప్ యాడ్ని పార్కులుగా ఎలా చేశారు? సచ్ ఏ టిపికల్ వర్క్ దట్ ఈస్. కరెక్ట్. ఒక 4 acres పార్క్ ఉండింది, దాంట్లో ఒక 200 మంది దాకా ఎంక్రోచ్ చేశారు. సో 10 years నుంచి చాలా మంది ట్రై చేస్తున్నారు వాళ్ళని తీసి మళ్ళీ అది పార్క్ లాగా చేయాలి అని. బట్ నా ఒపీనియన్లో ఎప్పుడు ఒక పువర్ పర్సన్ సఫర్ అవ్వకూడదు. వాళ్ళు కూడా ఎక్కడో ప్లేస్ లేకనే అక్కడ ఉన్నారు. సో నేనేం చేశానంటే వాళ్ళని వితౌట్ ఎనీ ఇష్యూ, ఫస్ట్ టైం మేము అసలు ఇష్యూ క్రియేట్ చేయకుండా వాళ్ళని మూవ్ చేయగలిగాం. వాళ్ళకి 1 bedroom houses అలాట్ చేసేసాం. అది జరిగింది హైదరాబాద్లోనే. వాళ్ళు ఇక్కడ మన పటన్ చెరువు దగ్గర మనకి 1 BHK హౌసెస్ ఉన్నాయి, GHMCవి. అవి చాలా వరకు ఖాళీగా ఉన్నాయి. సో వాళ్ళకి అవి అలాట్మెంట్ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇప్పుడు మనం 2 BHK ఇస్తున్నారు, గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నాం.
ఓకే. సో వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అక్కడి నుంచి తీసుకొని? వాళ్ళకి అక్కడ ప్రాపర్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి, డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, ఎమ్యూనిటీస్ ఉంటాయి, ప్లస్ బాత్రూమ్స్ అవన్నీ ఓపెన్ డెఫికేషన్ లేకుండా ఉంటుంది. good lifestyle ఇక్కడ కదా వాళ్ళు అది టార్పాలిన్ షీట్స్లో ఉంటారు. సో వాళ్ళకి మేము అది చూపించగలిగాం, వాళ్ళు హ్యాపీగా షిఫ్ట్ అయిపోయారు. ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి వెళ్ళడానికి వాళ్ళు ఏం అబ్జెక్ట్ చేయలేదా యాక్చువల్లీ? అదే వాళ్ళు హ్యాపీగా షిఫ్ట్ అయ్యారు, వాళ్ళకి ఇల్లు వచ్చింది, వాళ్ళకి అమ్యూనిటీస్ ఉన్న ఇల్లు వచ్చింది అని. వాళ్ళు చాలా మంది ప్రాసెస్ డిలే వల్ల దానివల్ల వీటికి అప్లై చేయరు. అలాంటి అపోహలు పెట్టుకోకూడదు అనేది నా అడ్వైస్ అందరికీ. ఓకే. గవర్నమెంట్ చాలా ఫ్రెండ్లీగా ఉంది అందరికీ, ఎవరైతే పువర్ అండ్ డిజర్వింగ్ యాక్చువల్లీ ఉన్నారో వాళ్ళందరికీ హౌసింగ్ ఇస్తున్నారు. సో ఆ బెనిఫిట్స్ని యూజ్ చేసుకోవాలి. వీళ్ళకి అది మేము జస్ట్ ఆ యూసేజ్ క్రియేట్ చేయగలిగాము. సో వాళ్ళంతా హ్యాపీగా వెళ్ళిపోయారంటే ఇప్పుడు అందరూ మంచిగా అక్కడ ఇళ్ళల్లో ఉంటున్నారు. ఈ మేము పార్క్ని రీక్లెయిమ్ చేసుకోగలిగాం. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ జాబ్. సో దట్స్ సోషలీ ఎక్స్పెరిమెంట్ కూడా జరిగింది దాంట్లో. సో ఫైనల్లీ అదే నేను చెప్తున్నాను, ఏదో ఒక మోటివేటర్, మనం ఏ పర్సన్ కన్నా ఒక మోటివేషన్ ఉంటుంది, అది మనం ట్యాప్ చేసి అది క్రియేట్ చేయగలిగితే వీ కెన్ సక్సీడ్. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ మన మెట్రో ట్రైన్కి సంబంధించి మెట్రో వే ఏదైతే ఉందో అక్కడ కొన్ని టెంపుల్స్ అడ్డం రావడం కొన్ని ఏరియాస్లో, వాళ్ళు కూడా మెట్రో రెడ్డి గారు అదే చెప్పారు ఎలా దాన్ని అచీవ్ చేశారనేది. ఇప్పుడు మీరు చెప్తే నాకు ఆ సిచ్యువేషన్ గుర్తొచ్చింది. అదే ఏదో ఒకటి మోటివేట్ చేస్తే ఈజీగా అయిపోతుంది. ట్రూ. అలాగే దుర్గం చెరువుని కూడా మీరు చాలా బాగా తయారు చేస్తున్నారు. ఇప్పటివరకు చాలా మంచి వర్క్ జరిగిందని విన్నానండి. ఒక్కసారి దాని గురించి ఏం చెప్పాలి? యాజ్ యూ నో ఎన్వైర్న్మెంట్, ఇప్పుడు నాకు ఈ జాబ్లో నేను ఎక్కువ ఎన్వైర్న్మెంటల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాను. దీంట్లో లేక్స్ ఒకటి, సో దుర్గం చెరువు ఒకటి బాగా ఇంట్రెస్టింగ్గా టేకప్ చేయగలిగాము. వన్ ఆఫ్ ద ఫస్ట్ లేక్ రిజ్యూనేషన్ ప్రాజెక్ట్స్ మనము కంట్రీలో కూడా చూస్తే. సో సిఎస్ఆర్ కింద ఒక కంపెనీ ముందుకు వచ్చారు, వారి ఫండ్స్ని ట్యాప్ చేసి మేము దీన్ని ఎక్స్టెన్సివ్గా ఒక టూరిస్ట్ డెస్టినేషన్ లాగా డెవలప్ చేసాము. ఇప్పుడు దానికి ఒక కేబుల్ స్టే బ్రిడ్జ్ కూడా వస్తుంది, ట్రాఫిక్ కంజెషన్ ఈజ్ చేయడానికి. రోడ్ నెంబర్ 45 నుంచి మన ఇన్ఆర్బిట్ దాకా వస్తుంది అది. సో దీనివల్ల ఆల్మోస్ట్ ఒక 3.5 కిలోమీటర్స్ లూప్ ట్రాఫిక్ తగ్గిపోతుంది, వాళ్ళకి జర్నీ టైం తగ్గుతుంది. సో దాని మీద వితౌట్ టచింగ్ ద లేక్ బెడ్. ఓకే. ఓకే. సో ఇది ఒక ఫ్రీ స్టే బ్రిడ్జ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓపెన్ అయితే ఇంకొక 3 monthsలో ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఒక కంప్లీట్ సైక్లింగ్ వాకింగ్ ట్రాక్ అండ్ ఒక ఎకో పార్క్ లాగా చేసాం మేము. దీనికి ఇంట్రెస్టింగ్గా మేము ఏ విధమైన సిమెంట్ వాడలేదు. సిమెంట్ ఈజ్ ఆల్ పర్మియబుల్ సిమెంట్. ఓకే. పర్మియబుల్ పేవర్ కాంక్రీట్ అంటారు, ఇది ఒక కొత్త టెక్నాలజీ. సో లేక్స్లో మనం కన్స్ట్రక్షన్ చేయకూడదు అనే కాన్సెప్ట్లో దెన్ హౌ టు క్రియేట్ అ స్ట్రక్చర్ అని ఆలోచించి మేము ఈ ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ వాడటం జరిగింది. సో దాంట్లో వాటర్ అంతా సీప్ అవుతుంది. సో పోరస్ కాంక్రీట్. ఓకే. సో వాటర్ అబ్స్ట్రక్షన్ ఉండదు, లేక్ అబ్స్ట్రక్షన్ ఉండదు. ఇంకొకటి ఎస్టీపీ రావాలి, దాంతో అయితే మేము దాంతోపాటు ఈ లేక్లో కొన్ని బయో రెమిడియేషన్ ఎక్స్పెరిమెంట్స్ కూడా ట్రై చేసాం. సో బయో ఏజెంట్స్ని పెట్టాము లేక్లో, ఆ వాటర్ హైసింత్ని ఎట్లా డీల్ చేయాలి అని డిఫరెంట్ టెక్నాలజీస్ ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. సో అదొక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మేము అదర్ లేక్స్లో రెప్లికేట్ చేస్తున్నాము. నేను ఇదే విధంగా ఒక 8 లేక్స్ తీసుకున్నాము. ఓకే. కాజగూడ లేక్, దెన్ ఇలాగా. సో ఈ ఎక్స్పెరిమెంట్ చూసి చాలా మంది కంపెనీస్ కూడా ముందుకు వస్తున్నాయి ఓకే. స్పాన్సర్ చేయడానికి. ఓకే. హుస్సేన్ సాగర్ ఏమన్నా చేద్దాం ప్లాన్లో ఉన్నారండి? హుస్సేన్ సాగర్ హెచ్ఎండిఏలో ఉంది, బట్ వాళ్ళు కూడా చాలా బయో రెమిడియేషన్ చేస్తున్నారు. నేను ఈ మధ్య బోట్లో వెళ్ళాను. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను కాబట్టి చాలాసార్లు వెళ్ళాను, బట్ ఈ స్మెల్ వచ్చేది బాగా. ఇప్పుడు మీరు చూస్తే తగ్గింది, చాలా తగ్గింది. సో దాని వాటర్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయింది, దాంట్లో కూడా బయో రెమిడియేషన్స్ చేస్తున్నారు. మూసీది కూడా మీరు వర్క్ చేస్తున్నారని విన్నానండి, అవునా? మూసీ మీద ఇప్పుడు మేము ఎస్టీపీస్ పెడుతున్నాము, అది ప్రపోజల్ సీఎం గారి దగ్గర అప్రూవల్ ఉంది, అది అయ్యాక వీల్ గెట్ స్టార్టెడ్. ఓకే. సో హైదరాబాద్కి సంబంధించి ఇంకా మీ మనసులో ఉన్నవి ఇది చేస్తే ఇంకా బాగుంటుంది అని అనుకున్నవి ఏమైనా ఉన్నాయా? నేను నా డ్రీమ్ హైదరాబాద్ని 100%
క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చూడటం. Okay. అది యాజ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ టు లివ్ ఇన్. మొత్తం నేను ఇండియాలో ఉన్న వేరే సిటీస్కి కంపేర్ చేస్తే, మెట్రోస్కి కంపేర్ చేస్తే దీని లివబిలిటీ చాలా బాగుంటుంది. సో దీన్ని మనం ఇంకా ఎన్హాన్స్ చేయగలిగితే ఈ సస్టైనబుల్ సిటీగా చేయాలి అనేది నా కోరిక. అది నా లైఫ్ టైంలో చూస్తాను అనుకుంటున్నాను. బట్ దానికి ఇంపార్టెంట్ థింగ్ అందరూ మోటివేట్ అయ్యి, మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు అందరూ కలిసి మన ఇండివిజువల్ లెవెల్ కాంట్రిబ్యూషన్ కూడా చేస్తే కరెక్ట్గా ఉంటుంది. ట్రూ. ఇందాక మీరు చెప్పిన దాంట్లో నేను ఒక విషయానికి చాలా 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 అట్రాక్ట్ అయ్యానండి. ఎందుకంటే హైదరాబాద్ రోడ్స్కి చాలా బెక్సప్ అయిపోయి ఉన్నాను నేను మాత్రం నిజంగా ఫ్రమ్ లాస్ట్. బట్ ఇంకొక 5 years లో మీరు చూస్తే కనుక అందరూ అడుగుతుంటారు, It is going to be రోడ్స్ change బాగాలేదు, మాకు దోమలు ఎక్కువ ఉన్నాయి, ఇవి కామన్ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. ఇంకొక 5 years లో ఇప్పుడు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఓకే. చాలా వరకు రోడ్స్ ఎక్స్పాన్షన్లో ఉన్నాయి. అదే విధంగా మన డ్రైన్ లైన్స్, వాటర్ లైన్స్ ఇప్పుడే వచ్చాయి మనకి. ఈ గవర్నమెంట్ లాస్ట్ 4 yearsలోనే మనకి అన్ని 100% వాటర్ కవరేజ్ వచ్చింది. సో 100% పవర్ కవరేజ్ వచ్చింది. సో మనం ఆ ఫెసిలిటీస్ దృష్టిలో పెట్టుకొని ఇది చూడట్లేదు. ఓన్లీ రోడ్ మనకి ట్రావెలింగ్ టైంలో ప్రాబ్లం ఉంది అని చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. సో వాటి కోసం మనం ఈ రోడ్స్ డిగ్ చేస్తున్నాము, ఆ కేబుల్ లైన్స్ వేస్తున్నాము, డక్ట్స్ వేస్తున్నాము, డ్రైన్ లైన్స్ వేస్తున్నాము అనేది అది విజిబుల్ కాదు కాబట్టి అందరికీ తెలియట్లేదు. ట్రూ. సో ఓన్లీ రోడ్ ఇస్ విజిబుల్, సో వీఆర్ సీయింగ్ దట్. బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక 5 yearsలో అసలు ఈ ప్రాబ్లమే ఉండదు మనకి. అది ఈ రెయిన్ వాటర్ కూడా అబ్జార్బ్ చేసుకుని ప్లాస్టిక్తో తయారయ్యే రోడ్స్ ఏవైతే ఉన్నాయన్నారో అది సిటీలో ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంది. దుర్గం చెరువులో మేము చేసాము. అదేవిధంగా ఇప్పుడు చాలా వరకు మనకి ట్రీ గార్డ్స్ ఉంటాయి, ఐరన్తో చేస్తూ ఉంటారు ఎప్పుడు. అవును అవును. అది ఎవరో ఒకళ్ళు ఎత్తుకుపోతూ ఉంటారు, ఏదో ఒక ఇష్యూ అవుతుంటుంది. మాకు కార్పొరేషన్లో చాలా ప్రాబ్లం ఉండేది. సో వాటిని పర్మియబుల్ కాంక్రీట్తో చేయడం జరిగింది. Okay. సో మేము కాంబినేషన్ ప్లాస్టిక్ పేవర్ టైల్స్, రీసైకిల్ పేవర్ టైల్స్, దెన్ ఇది పర్మియబుల్ కాంక్రీట్ ట్రీస్ చుట్టూ, సో దట్ ట్రీస్కి ప్రొటెక్షన్గా ఉంటుంది. ప్లస్ వాటర్ వెళ్తుంది, ఎయిర్ వెళ్తుంది దాంట్లో. సో వాటికి ఏ విధమైన గ్రోత్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకే. ఇది ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ బెస్ట్ స్టాండర్డ్స్. సో అవి మేము ఇంట్రడ్యూస్ చేసాము. అవి సక్సెస్ఫుల్గా అందరూ రిసీవ్ చేసుకున్నారు. సో ఇప్పుడు మా ఇంజనీర్స్ కూడా ఇంకా అదే మోడల్లో కంటిన్యూ అవుతున్నారు. ఫ్యూచరిస్టిక్లీ ఆల్సో వీ వాంట్ టు మేక్ మోర్ పెడెస్ట్రియన్ ఫ్రెండ్లీ రోడ్స్, తర్వాత రోడ్స్లో సైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలాగా మనము వెహికులర్ ఇంపాక్ట్ తగ్గించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రోడ్స్ మీద ఎక్కువ. మెట్రో కూడా కంప్లీట్ అవుతుంది అయినప్పుడు మన సిటీ ఇంకొక డిఫరెంట్ లుక్లో కనిపిస్తుంది మీకు. ఎగ్జాక్ట్లీ. ఈ మధ్య ఒక చిన్న ఇన్సిడెంట్ చూసానండి అరౌండ్ సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర. నాకు అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అని అంటే, వర్క్స్ చేసే లేబర్ ఎవరైతే ఉంటారో, ఏది ఈ మ్యాన్ హోల్స్ మీద ప్లేట్స్ వేసేవాళ్ళు కానీ, చుట్టూ ప్రాపర్ వర్క్ చేసి లేదా రోడ్స్ వేసేవాళ్ళు కానీ, వాళ్ళకి కూడా కొంత ఎడ్యుకేషన్, కొంత స్కిల్ డెవలప్మెంట్ అవసరమేమో అనిపించింది. అబ్సల్యూట్లీ, మేము అది కూడా చేస్తున్నాము. చాలా మంది మన మేము వర్కర్స్తో మాట్లాడితే వాళ్ళకి గ్లౌజ్ ఇస్తాము కానీ వారు వేసుకోరు. ఎందుకు అంటే అది గ్లౌజ్ అన్నం తినేటప్పుడు స్మెల్ వస్తుంది, రబ్బర్ స్మెల్. ఆర్ లేకపోతే కనుక అది పట్టుకుంటే మేము లిఫ్ట్ చేయలేకపోతున్నాం, మాకు అన్ఈజీనెస్, అదేదో వాళ్ళు వేసుకున్న ఫీలింగ్ వాళ్ళకి. యాక్చువల్లీ అయితే అది సేఫ్ అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళకి ఏ విధమైన హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మేము ఈ మధ్య ట్రైనింగ్ స్టార్ట్ చేసాము. సో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రొటెక్టివ్ గేర్ ఎందుకు మీకు ఇంపార్టెంట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అండ్ ఫ్యూచర్లో మాన్యువల్ డ్రైన్ క్లీనింగ్ అసలు ఉండకూడదు. మీరు ఎక్కడో చూసాను అంటున్నారు. ఫ్యూచరిస్టిక్లీ మనం టెక్నాలజీస్తో ఏదైనా చేయడం తప్ప మనం మాన్యువల్గా రెడ్యూస్ చేయాలి దాన్ని. ఏమైందంటే, మీకు చిన్న ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, మీరు మీ చేతిలో ఈరోజు ఒక పవర్ ఉంది. సో సిచ్యువేషన్ మీరు ప్రాపర్గా అర్థం చేసుకొని యాక్చువల్లీ యు ఆర్ గోయింగ్ టు సీ ఇట్ సూన్. మేము ఒక రోబోటిక్ డీసెల్టింగ్ మెషిన్స్ తీసుకొస్తున్నాం. ఓకే. సో అవి అంటే ఇంపోర్టెడ్ టెక్నాలజీ, వీ వాంట్ టు టెస్ట్ ఇట్. ఇప్పుడు ఇంకా టెస్టింగ్ స్టేజ్లో ఉంది. ఓకే. అది అయ్యాక మాకు ఇంకా సక్సెస్ఫుల్లీ మొత్తం సిటీలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఎంత డబ్బు వేస్ట్ అయిపోయింది, ఎంత టైం వేస్ట్ అయిపోయింది, ఎంత ఎనర్జీ వేస్ట్ అయిపోయింది. ఒక చిన్న దానికి వీళ్ళు 20 రోజులు తీసుకుని ఇంత డబ్బు వేస్ట్ చేశారా, ఇంతమందిని సఫర్ చేశారా అనిపించింది. ఏంటంటే, మ్యాన్ హోల్ మీద ఒక ప్లేట్, ఆ ప్లేట్ మ్యాన్ హోల్కి తగ్గ సైజ్ కాదు,
చిన్నగా ఉంది. చిన్న సైజ్ వేశారు. అందుకని ఏం చేశాడు వాడు, ఆ ప్లేట్ సైజ్ పెంచితే సరిపోయేది, లేదా ఆ మ్యాన్ హోల్కి ప్రాపర్గా ఉండే సైజ్ ప్లేట్ తీసుకుంటే సరిపోయేది. అతని వాళ్ళు ఏం చేశారంటే 1 2 3 4 మొత్తం 5 మ్యాన్ హోల్స్ వరుసగా ఒకే రోడ్లో ఒక 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాయన్నమాట. అన్నీ రీప్లేస్ చేశారా? అది అన్నీ రీప్లేస్ చేయలేదు అసలు. ఆ ప్లేట్స్ అలాగే ఉంచి ఆ ఉన్న హోల్ని మొత్తం బ్రేక్ చేసి ఆ హోల్ సైజ్ని తగ్గించి ఈ ప్లేట్ వేశాడు. దీనికి 20 రోజులు రోడ్డు బ్లాక్ చేశాడు. నాకు ఎంత కోపం వచ్చేసిందంటే చేసేవాళ్ళ మీద అది చేశాను ఆ రోజున. అంటే నేను ఇంటర్వ్యూ కోసం వెళ్ళాను, కవిత గారు ఇంటర్వ్యూ కోసం. అంటే ప్రజల్లో కూడా అవేర్నెస్ లేదండి. ఒక ఇష్యూ అక్కడ జరుగుతుంటే ఇది ఇలా ఎందుకు జరుగుతోంది, ఇలా కాకుండా ఇలా చేయొచ్చు కదా. కేరళలో ఇలా అడుగుతారట, ఒక చిన్న ఇష్యూ ఏది జరిగినా సరే రోడ్డు మీద, ఇది ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దీనికి ఇలా కాకుండా ఇలా చేయొచ్చు కదా. అంటే ప్రజల్లో ఆ ఎడ్యుకేషన్, ఆ అవేర్నెస్, ఆ బాధ్యత మన దగ్గర ఏంటంటే ప్రతి వాళ్ళకి ఇది మనకు సంబంధించింది కాదు. రోడ్డు పక్కన నో పార్కింగ్ బోర్డు పెడతారు, అక్కడే పార్కింగ్ చేస్తారు, దాన్ని ఎవ్వరూ అడగరు. పార్క్ చేసే వాళ్ళకి బాధ్యత లేదు, అది చూసే ఇది రోజు జరిగేదే కదా, వీడు పెట్టాడు నెక్స్ట్ మనం కూడా పెట్టుకోవచ్చు అన్న పాయింట్లో ఆ బాధ్యత రహిత్యంలో వెళ్ళిపోతున్నారు. ప్లస్ రోడ్డు మీద చిన్న చితగా అందరూ బతికే వాళ్ళే, బతకాల్సిన వాళ్ళే. కానీ ఆ రోడ్లు ఎస్పెషలీ తోపుడు బళ్ళ మీద వేసుకునే టిఫిన్ల వాళ్ళు, కాఫీల వాళ్ళు, సిగరెట్లు అమ్మేవాళ్ళు అటు ఇటు కూడా పార్క్ చేసేసి బళ్ళు పెట్టేసి దాని చుట్టూ టీలు కాఫీలు టిఫిన్లు చేసేవాళ్ళు నుంచుంటే ఆ రోడ్డుకి ఇంకా వచ్చే బండి వెళ్ళే బండి ఎలా పెడుతుంది. ప్రతిరోజు చెప్తాను వాళ్ళకి, అటువైపు వెళ్ళిన ప్రతిసారి కరెక్ట్, ఇలా రోడ్ బ్లాక్ చేసేస్తే ఎలాగమ్మా అంటే, చిన్నవాళ్ళు మేము బతకద్దా అంటాడు, కొబ్బరి బొండాలి. నేను మీకు పిలుస్తాను. యాక్చువల్లీ దీనికి జస్ట్ ఆన్సర్ దిస్, మేము రీసెంట్గా ఇంకొక 1 week 10 daysలో ఒక స్ట్రీట్ వెండింగ్ జోన్ క్రియేట్ చేస్తున్నాం. సో నో వెండింగ్ జోన్ ఒకటి, అంటే అక్కడ ఎవరు వెండర్స్ ఉండకూడదు, బట్ అదే వాళ్ళు ఉపాధి కోల్పోకుండా నియర్ బై వాళ్ళకి ఒక గ్రీన్ వెండింగ్ జోన్, అంటే వాళ్ళు ఎప్పుడైనా వెండింగ్ చేసుకోవచ్చు. అది పీపుల్ కూడా యాక్సెస్. ఇప్పుడు వాళ్ళకి డిమాండ్ లేని వాళ్ళు చేయరు. ఎవరో ఒకళ్ళు కూరగాయలు కొంటారు, ఎవరో ఒకళ్ళు ఫ్రూట్స్ కొంటారు, టీ తాగుతారు. సో దానివల్ల ఈ స్ట్రీట్ వెండర్స్ ఉంటారు. సో వాళ్ళని అదే ఏరియాస్కి షిఫ్ట్ చేసి వాళ్ళ ఒక నో వెండింగ్ జోన్గా మేము ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఐఎమ్ హోపింగ్ ఇట్స్ అ గుడ్ సక్సెస్. అది చేస్తే మాత్రం నన్ను పిలవండి, నేను ఇది కూడా డెఫినెట్లీ పిలుస్తాను మీకు. నెక్స్ట్ 1 weekలో నేను ఇనాగ్రేట్ చేయబోతున్నాను. అది డెఫినెట్గా ఇక్కడే మన అయ్యప్ప సొసైటీ ఉంది కదా, దాని దగ్గర. ఓకే, సో అది చేస్తే ఇంకా అదే ఎక్స్పెరిమెంట్ మేము అన్ని చోట్లకి క్యారీ ఆన్ చేయొచ్చు అనేది ఐడియా. మీరు చేసే పనిలో ఇంకొకటి నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. అంటే చందానగర్లో మీరు రీసెంట్లీ ఆహార పదార్థాలతో పవర్ ఒకటి జనరేట్ చేస్తున్నారు, బయోగ్యాస్. సో అదేంటి, దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు మనము రఫ్లీ డ్రై వేస్ట్ మీకు చెప్పాము ఎట్లా చేయాలి అనేది. డబ్బులు వస్తాయి వాళ్ళు అమ్ముకుంటే, అవి రీసైకిల్ అయిపోయి ఇట్లా ప్లాస్టిక్ పేవర్స్ అవుతాయి, మళ్ళీ రీసైకిల్ ప్లాస్టిక్గా వాడతాము బ్యాగ్స్గా, ఆర్ మనము ఫర్నిచర్ కూడా చేసుకోవచ్చు. బట్ అది కాకుండా వెట్ వేస్ట్ ఏం చేయాలి, ఇది చాలా వరకు మనకి మళ్ళీ వెళ్తుంది, జవహర్ నగర్ వెళ్తుంది. జవహర్ నగర్ మనకు ఒక పెద్ద డంప్ యార్డ్ ఉన్న సిటీకి ఉన్న ఒకటే ఒక డంప్ యార్డ్. బట్ ఆ డంప్ యార్డ్కి ఎందుకు వెళ్ళాలి? వై కాంట్ ఇట్ బి రీజనరేటెడ్? కరెక్ట్. మనకు పవర్ క్రైసిస్ చాలా ఉంది కంట్రీలో. లక్కీలీ తెలంగాణలో 24-hour పవర్ ఉంది కాబట్టి మనకు ఆ ఇంపాక్ట్ తెలియట్లేదు. బట్ అదేవిధంగా కంట్రీలో చాలా పవర్ క్రైసిస్ ఉంది. దెన్ గ్యాస్ ఇస్ అబౌట్ 600-700 rupees స్మాల్ సిలిండర్ హౌస్ హోల్డ్కి. సో వాళ్ళు ఆ కాస్ట్ వాళ్ళు ఎందుకు పేర్ చేయాలి? మీ ఇంట్లో చేస్తున్న చెత్త ఉంది. నేను అందుకే ఒక డెమో ప్రాజెక్ట్ మా ఆఫీస్లో కూడా పెట్టాను. నేను ఇప్పుడు మీకు పెట్టిన టీ బయోగ్యాస్ మీద పెట్టొచ్చిన టీ. సో అది దాంట్లో ఎక్స్పెరిమెంట్ ఇక్కడ చేశాక ఇదే విధంగా పెద్ద ప్లాంట్ ఎందుకు చేయకూడదు అనేది ఒక బయోగ్యాస్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాము దీప్తి శ్రీనగర్లో. సో అది ఎలాగో మన ట్రాన్స్ఫర్ స్టేషన్, అక్కడ చాలా వరకు వేస్ట్ వస్తుంది. ఆ వేస్ట్ వస్తుంది కాబట్టి దాన్ని ఆ వేస్ట్ని అక్కడికక్కడే యూస్ చేయడం. వెట్ వేస్ట్ అంటే ఇప్పుడు మీ కిచెన్ నుంచి వచ్చిన వేస్ట్, నేను ఇందాక చెప్పినట్టు తడి చెత్త మొత్తం, దాన్ని మేము బయోగ్యాస్ యూనిట్ లాగా క్రియేట్ చేసేసి దాని నుంచి పవర్ వస్తుంది, ఆర్ గ్రిడ్ కనెక్టివిటీ ఇవ్వచ్చు, ఆర్ లేకపోతే గ్యాస్ కలెక్ట్ చేసి నియర్ బై స్లమ్స్ అండ్ స్కూల్స్లో ఒక లైన్ వేయాలన్నది ఆలోచన. అక్కడ ఒక స్కూల్ ఉంది, సో దానికి మిడ్ డే మీల్కి మేము సప్లై చేయొచ్చు. ఓహోహో,
సో అది చేస్తున్నాము. అది ఒక 1000 kgs వెట్ వేస్ట్ తీసుకుంటుంది. ఓకే, అంటే బాటిల్ని తీసుకొని అబౌట్ 70 cylinders గ్యాస్ వస్తుంది. ఓకే, సో అది పర్ డే కెపాసిటీ. సో అలాగా మనం డెమాన్స్ట్రేట్ చేస్తే ఇప్పుడు హోటల్స్ ఉన్నాయి, హోటల్స్లో 200-300 kilos వేస్ట్ వచ్చే హోటల్స్ చాలా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి హోటల్స్కి ఇది చాలా యూస్ఫుల్. వాళ్ళే అది రీకన్వర్ట్ చేసుకొని వాళ్ళు దాన్ని గ్యాస్గా పెట్టుకోవచ్చు. దాంట్లో కంపోస్ట్ వస్తుంది, గ్యాస్ వస్తుంది. సో బోత్ థింగ్స్ దే కెన్ యూస్. కంపోస్ట్ ఫార్మర్స్కి సెల్ చేయొచ్చు, దెన్ గ్యాస్ వాళ్ళ హోటల్స్కి పనికి వస్తుంది. దానికి ఒక చిన్న కన్వర్టర్ పెడితే ఇట్ కెన్ బి కనెక్టెడ్ టు ద పవర్ గ్రిడ్, అది పవర్ సప్లై కూడా అవుతుంది. ఓకే. సో ఇది ఇంకొక ఎక్స్పెరిమెంట్ వేస్ట్ మేనేజ్మెంట్లో వీఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. అదే సక్సెస్ అయితే మొత్తం సిటీలో డీసెంట్రలైజ్డ్ వేస్ట్ ప్లాంట్స్ పెట్టచ్చు. వేస్ట్ ఫ్రమ్ అంటే కరెంట్ ఫ్రమ్ వేస్ట్ అని మనం అనుకుంటే దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మనం ఈ పాయింట్లో బిజినెస్ చేసేవాళ్ళని, ఎంటర్ప్రెన్యూర్స్ని ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు అంటారు? ఆ పాయింట్ ఇది యాక్చువల్లీ హెచ్ఏఎల్ వాళ్ళు, హిందుస్థాన్ ఏరోనాటికల్స్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు వాళ్ళు CSR ప్రోగ్రామ్ కింద. అదేవిధంగా మేము ఒక బిజినెస్ మోడల్గా షోకేస్ చేయొచ్చు దీన్ని. ఎగ్జాక్ట్లీ. చాలా మందికి అది చూస్తే కానీ, బట్ సీయింగ్ ఇస్ బిలీవింగ్ అంటారు. సో చాలా మందికి చూస్తే కానీ అవునా లేదా అని చాలా డౌట్స్ వస్తుంటాయి. సో ఇది ఒకటి క్రియేట్ చేసి చూపిస్తే ఇది కూడా ఒక ట్రిగర్ పాయింట్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. ఓకే. పాత వెహికల్స్ని చాలా అందంగా తయారు చేసి అది మళ్ళీ యూస్ అయ్యే విధంగా ఏదో కొత్త ప్లాన్ ఏదో వచ్చేసరికి అదేంటి చెప్పండి ఒకసారి, మేము కూడా వింటాం. చాలా మందికి ఇప్పుడు చెత్త వెహికల్స్ మనం చాలా డిస్కార్డ్ అవుతుంటాయి. నేను ఇది లాస్ట్ 2-3 years నుంచి చూస్తున్నాను. మా యార్డ్స్లో, మా ఆఫీసెస్లో అదే ఒక డంప్ యార్డ్ లాగా కనిపిస్తుంది. చాలా వరకు యూజ్డ్ ఫర్నిచర్ పడిపోయి ఉంటుంది, లేకపోతే యూజ్డ్ టైర్స్ పడిపోతాయి, అట్లాగా ఉంటుంది. ఎందుకు మన ఆఫీసే నీట్గా ఉండకూడదు అనే ఐడియాతో అప్పుడు ఒక ఆఫీస్లో నాకు ఒక 80-90 టైర్స్ కనిపించాయి. ఓకే. సో ఆ టైర్స్ని వాళ్ళు చెప్తే, మా వాళ్ళని అడిగితే మీరు ఎందుకు అమ్మేయచ్చు కదా, ఏదైనా చేయొచ్చు కదా అంటే దానికి ఒక పెద్ద ప్రొసీజర్ చెప్పారు అమ్మడానికి. ఓహో. సో అందుకని కొద్ది రోజులు ఇక్కడే స్టాక్ చేసి పెడుతున్నాము అని చెప్పారు. సో ఐసెట్ ఇట్లా కాదు అని చెప్పేసి మాకు పార్క్స్లో ఫర్నిచర్ ఉంది, మేమేమో అది సిమెంట్ బెంచెస్ చేస్తాం. నేను మీకు కిందాక చెప్పాను సిమెంట్ అంటే నాకు దాని ఎకలాజికల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఐ డోంట్ లైక్ ఇట్. సో ఇది సమ్ డిజైనర్ ఫర్నిచర్ చూసాను నేను ఇక్కడ వేరే స్టోర్లో. చూసి ఒక పర్సన్ని పిలిచి ఆర్టిస్ట్ని, మీరు ఇది ఫర్నిచర్ ఎందుకు చేయకూడదు ఈ టైర్స్ అని చెప్పాను. సో బెంచ్ ఒకటి మాకు 10,000 అయితే సిమెంట్ బెంచ్, మా టైర్సే కాబట్టి మాకు 4,000లో బెంచెస్ చేసేసారు రీసైకిల్ టైర్స్ తో. గ్రీన్ కలర్ ఇవి కదా, అవి గ్రీన్ కలర్ వేసారు. ఎస్, రీసైకిల్ ఫర్నిచర్ అయిపోయింది అది. సో అన్ని అప్స్కేల్ చేయొచ్చు మనం. ఇంట్లో ఉన్నవి కూడా చాలా వరకు వస్తువులు మనమే రీయూజ్ చేసుకోవచ్చు. అది జస్ట్ ఆ ఐడియా ఉండాలి, ఆ థాట్ ఉండాలి. సో అది చేసాము. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ రీసైకిల్ కంప్రెస్డ్ బెంచెస్, ఒక వుడెన్ బోర్డ్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు మన వుడ్ ఉంది టేబుల్స్కి, అదే రీసైకిల్తో చేయొచ్చు. ఓకే. సో అది చేసాము. అట్లా కంటిన్యూగా అయింది. సో ఒక 300-400 పార్క్స్లో మేము చేయగలిగాము. ఇప్పుడు మీరు ఫుల్ ఆఫ్ క్రియేటివిటీ, నాకు అది అర్థమైంది. అది కొంచెం కదా, ఏదో ఒకటి కొత్త చేయాలి అనే ఆలోచన అంతే. ఫెంటాస్టిక్ రియలీ. ఇంట్లో ఏమైనా చేశారు అలాగా? ఇంట్లో నేను డూ యువర్ ఓన్ థింగ్స్ అని ఉంటాయి కదా, అవన్నీ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. బట్ ఇప్పుడు టైం దొరకట్లేదు, ఉన్నప్పుడు చేస్తాను డెఫినెట్లీ. వంట చేసే అవకాశం దొరుకుతుందా? వంట చేస్తా? వంట వచ్చు నాకు, చేస్తాను అప్పుడు వీకెండ్ వంట. బట్ ఓన్లీ స్పెషల్ డిషెస్ ఏదైనా ఉంటే చేస్తూ ఉంటాను ఫ్యామిలీకి. ఓకే. నిజం చెప్పండి, అంటే ఎంత సివిల్ సర్వెంట్ అయినా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏమండి, ఖచ్చితంగా ఒక సీరియస్ వర్క్ ఉన్నా కూడా కొంత రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ప్రతి మనిషికి కోపం ఎలా వస్తుందో సంతోషం అలాగే ఉంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నా, సినిమాలు చూస్తూ ఉంటారా? ఎందుకంటే బుర్ర ఎప్పుడు ఇంత ఆలోచించి హౌ డూ యూ రిలాక్స్ యువర్ సెల్ఫ్? మూవీస్ చూస్తాను, బట్ మోస్ట్లీ నాకు ట్రావెలింగ్ ఇష్టము. సో ఏదైనా షార్ట్ బ్రేక్స్ దొరికినా అక్కడిక్కడ వెళ్ళాలి అనేది చూస్తాను. లేకపోతే సింపుల్ థింగ్స్, చిన్న ఫామ్కి వెళ్ళి రావచ్చు, ఎక్కడన్నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళొచ్చు కొద్ది దూరంలో, అట్లాంటివి కూడా నేను చేస్తూ ఉంటాను. అదర్వైజ్ నా ప్యాషన్ రీడింగ్.
ఏ దొరికితే అది ఐ లైక్ రీడింగ్. సో చాలా బుక్స్ చదువుతూ ఉంటాను. ప్రిఫరబుల్లీ కొద్దిగా రియాలిటీకి దూరంగా ఉండాలి అంటే ఫిక్షన్ చదువుతాను. బట్ ఫిక్షన్ వై ఐ లైక్ ఇస్ చాలా మంది ఫిక్షన్ యూజ్లెస్ రీడింగ్ అనుకుంటారు. బట్ అది హ్యూమన్ పర్సన్స్ పర్సనాలిటీ థాట్స్ ఇలాంటి వాటిలో ఇన్సైట్ ఇస్తాయి లాట్ ఆఫ్ ఫిక్షన్ బుక్స్. ఓకే. సో ఐ లైక్ దట్. సో అది రిలాక్స్ అవ్వడానికి ఐ డూ దట్. ఓకే. అండ్ ర్యాండమ్లీ ఇప్పుడు ఎక్కువ చేయట్లేదు, బట్ ఐ డూ సమ్ పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్స్ చేస్తూ ఉంటాను. అవునా? ఇక్కడ చేసినవి ఏమైనా ఉన్నాయా చెప్పండి నాకంటే. ఇవి నావి కాదు. మీవి కదా ఇవి? నావి కాదు. ఓకే. ఇప్పుడు టైం దొరికితే ఏమాత్రం టైం ఉన్నా లాస్ట్ 3-4 years చేయలేకపోయాను. అండ్ ఇంట్లో బేబీతో దే విల్ వాళ్ళే వచ్చి వాళ్ళే పెయింటింగ్ చేసేస్తారు. బట్ అదర్వైజ్ ఐ యూస్ టు డూ. జనరలీ ఒక విమెన్ ఎప్పుడు సంతోషంగా ఉంటుందంటారు? వన్ థింగ్ ఇస్ మనము మన స్పేస్లో కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు, తర్వాత మనకి నేను చెప్తే కనుక ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నప్పుడు, నాకు ఫ్యామిలీ హ్యాపీనెస్ చాలా, ఐ మీన్ ఆఫ్టర్ హ్యావింగ్ అ చైల్డ్ అది కంప్లీట్ పర్స్పెక్టివ్ చేంజ్. నేను ముందు చాలా ఇండివిజువలిస్టిక్ ఉండేదాన్ని, బట్ నౌ ఐ రియలైజ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ అనదర్ పర్సన్ అనే యాటిట్యూడ్ చేంజ్ వచ్చింది నాలో. సో మీకు అందరికీ తెలిసి ఉంటుంది అది. వన్స్ యూ ఫేస్ మదర్హుడ్ ఇట్స్ అ చేంజింగ్ ఎక్స్పీరియన్స్. సో ఐ వుడ్ సే మై ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ఫ్యామిలీ. దెన్ ద సెకండ్ ప్రయారిటీ ఈజ్ నాకు సాటిస్ఫాక్షన్ డ్రైవ్స్ మీ. సో నాకు ఏదైనా సక్సీడ్ అవ్వి, ఏదైనా సమ్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్, దెన్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది దట్ ఐ హ్యావ్ క్రియేటెడ్ సంథింగ్, ఒకటి ఏదైనా చేయగలిగాను అనే యాటిట్యూడ్. అప్పుడు జాబ్ వదులుకుని తర్వాత సివిల్ సర్వెంట్ అయిన తర్వాత ఎస్ నేను అనుకున్నది అచీవ్ చేశాను, చాలు, ఇంతకు మించి ఇంకేం కావాలి లైఫ్లో అనిపించిందా? లేకపోతే ఇంకా ఏం పెట్టుకున్నారు, గోల్స్ ఏం పెట్టుకున్నారు? సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఈజ్ జస్ట్ రైట్ ఆఫ్ ప్యాసేజ్ అనొచ్చు నేను. ఇట్స్ లైక్ అన్ ఎగ్జామ్ టు బీ సమ్వేర్. బట్ ఏదైనా సరే ఎగ్జామ్ ఇస్ మన ఫైనల్ గోల్ కాదు, ఎగ్జామ్ని క్లియర్ చేయడం. దాని తర్వాత మన జర్నీ బిగిన్ అవుతుంది. ఆ జర్నీ బిగిన్ అవ్వడానికి మనము ప్లానింగ్ చేసిన స్ట్రగుల్ అది. ఓకే. సో దట్ ఈస్ ఇట్ వాజ్ నెవర్ మై గోల్. ఆ ఎగ్జామ్ అయిపోయింది ఐఎమ్ హ్యాపీ అనే ఇది లేదు. దానికన్నా ఐ వుడ్ సే ఐ వాజ్ ఎర్నింగ్ బెటర్ ఇన్ ది ప్రైవేట్ సెక్టర్. సో అది రియలైజేషన్ దట్ దిస్ ఇస్ జస్ట్ అ మీన్స్ టు అ గోల్ అనేది నాకు ఎప్పుడు ఉండింది సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ క్రాక్ చేసినాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో గత 5 ఏళ్ల నుంచి సివిల్ సర్వీసెస్ గురించి చాలా అవేర్నెస్ పెరిగింది ప్రజల్లో, ఒక మాటలో చెప్పాలి అని అంటే. ఎందుకంటే సివిల్ సర్వెంట్స్ ఇంటర్వ్యూస్ అన్ని ల్యాక్స్లోకి వెళ్తున్నాయి. సో దట్స్ వాట్ ఐ కెన్ మేక్ ఇట్ అవుట్ అనమాట. సో చాలామంది చూస్తున్నారు, ఇన్స్పైర్ అవుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం, సివిల్స్ చదవాలి అని అనుకునే వాళ్ళ కోసం మీరేం చెప్తారు? నేను మీకు అదే చెప్పాను, డోంట్ ట్రీట్ ఇట్, మీరు ఎవరైనా సరే సివిల్స్ రాస్తుంటే కనుక ఇట్ ఈస్ నాట్ అన్ ఎండ్ ఇట్ సెల్ఫ్. సివిల్స్ ఎగ్జామ్ క్లియర్ చేయడం అంటే నా లైఫ్ మేడ్ అయింది అనే యాటిట్యూడ్ ఇస్ నాట్ ద కరెక్ట్ యాటిట్యూడ్ టు గో ఫర్ ద ఎగ్జామ్. మీకు చెప్పినట్టుగా ఇందాక కూడా నేను చెప్పాను, డిటర్మినేషన్ టు సక్సీడ్, చాలా హార్డ్ వర్క్. యూ షుడ్ బి విల్లింగ్ టు పుట్ హార్డ్ వర్క్. అండ్ హార్డ్ వర్క్ మీరు ఓన్లీ ఎగ్జామ్కి అనుకోవచ్చు, దాని తర్వాత నాకు ఈజీ లైఫ్ అనుకోవచ్చు, అది కరెక్ట్ కాదు. లైఫ్ అంతా కంటిన్యూస్గా మనం వర్క్ చేస్తూ ఉండాలి, ఎఫర్ట్ పెడుతూనే ఉండాలి. అదర్వైజ్ దెర్ ఈజ్ నో డిఫరెన్స్ మీ సివిల్స్కి వచ్చినందుకు. బికాజ్ ఈ జాబ్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ యూ కెన్ క్రియేట్ ఆన్ సొసైటీ ఈజ్ ఫెనామినల్. చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ స్టిల్ వన్ ఆఫ్ ద బెస్ట్ జాబ్స్ టు బీ ఇన్. మీకు ఇందాక చెప్పినట్టు పర్సనల్ లైఫ్ స్ట్రెస్ ఉంటుంది. సో ఇవన్నీ మనం టేక్ ఆన్ చేసి మనం ఇంకా స్టిల్ మనం ఏదన్నా చేయగలము అనే జాబ్ ఇది ఒకటే. సో ఆ యాటిట్యూడ్ ఉంటేనే మీరు సివిల్స్ తీసుకోండి, అదర్వైజ్ లైఫ్లో డిసప్పాయింట్ అవుతారు. దాంట్లో మనము ఇఫ్ యూఆర్ నాట్ హ్యాపీ యాజ్ అ పర్సన్ దెన్ మనము జాబ్కి జస్టిస్ చేయలేము, మనకు మనం జస్టిస్ చేసుకోలేము. కరెక్ట్.
సో అది మనకు తెలిసినప్పుడే మనం చాలా మందికి తెలియదు. నాకంటే అది ఆ ఐడియా ఉండింది, బికాజ్ ఫాదర్ సర్వీస్లో ఉన్నారు కాబట్టి ఈ జాబ్ ఎట్లా ఉంటుంది, దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసు, దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి తెలుసు. సో అవి రెండు తెలుసు కాబట్టి నేను ఆ క్యాల్కులేటెడ్ డెసిషన్ తీసుకోగలిగాను. చాలామంది అనుకుంటారు ఇది ఈజీ, మేము ఎగ్జామ్ క్రాక్ చేసేసాము అయిపోయింది అని. యూ కెన్ క్రాక్ అన్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ ఆల్సో, టాప్ అవ్వచ్చు మనం ఇంజనీరింగ్లో, బట్ ఆఫ్టర్ దట్ ఆర్ యూ అ గుడ్ ఇంజనీర్? ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. అది మనము చూసుకోవాలి మన లైఫ్లో. అలాగే యూఎస్ అందరికీ కూడా బెటర్ ఇండియా మ్యాగజైన్లో మేడంకి స్థానం దక్కింది. దానికి మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి వన్స్ అగైన్. సో దానికి కారణం అంటే ఏం చెప్తారు? I was awarded one of the 10 best civil servants 2018 కేటగిరీలో. సో దానికి కారణం నేను చేసిన చాలా ప్రాజెక్ట్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేసినవన్నీ, మా డాగ్ పార్క్ కానివ్వండి, మా రీసైక్లబుల్ ఇనిషియేటివ్స్, అదేవిధంగా ఫస్ట్ టైం ఈ పంచతంత్ర పార్క్ గ్రీనింగ్ ఇనిషియేటివ్స్, ఇంకొకటి నేను ఇంకొక పార్క్ ప్లే పార్క్ అని క్రియేట్ చేయడం జరిగింది కుకట్పల్లిలో, అది కూడా ఇనాగ్రేషన్కి రెడీగా ఉంది. అదేవిధంగా దుర్గం చెరువు, ఇట్లా ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్, దెన్ గ్రీన్ ఇనిషియేటివ్స్కి నాకు అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. రికగ్నిషన్ వస్తే అందరికీ హ్యాపీగానే ఉంటుంది. అదేవిధంగా ఏదో చేయగలిగాము, అది కరెక్ట్, ఇది ఇంకొకళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతుంది అనేది ఇంకా మేజర్ డ్రా దీనికోసం. ఇదే ఇప్పుడు నాకు చాలామంది చెన్నై నుంచి కాల్ చేశారు, బెంగళూరు నుంచి కాల్ చేశారు, ఈ పార్క్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు అని. సో అది ఆ మెసేజ్ కన్వే అయింది. ఐఎమ్ మోర్ హ్యాపీ ఫర్ దట్. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఇంకొక చైన్ ఈవెంట్ స్టార్ట్ చేసి ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతే ఐ విల్ బి వెరీ హ్యాపీ. డెఫినెట్గా అవుతుంది. ఇంకా మీకు బోల్డ్ అండ్ అవార్డ్స్ వస్తాయి, డౌట్ లేదు ఇందులో మీకు. థ్యాంక్ యూ. మీ టైం ఎక్కువ తీసేసుకున్నాను, ఐఎమ్ సో సారీ ఫర్ దట్. నో, ఐ ఎంజాయ్ టాకింగ్ టు యూ. యాక్చువల్లీ మీరు చాలా యాక్టివ్గా ఎంగేజ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్. యూజువలీ ఇంటర్వ్యూస్ ఆర్ ఆల్ అయిపోతూ ఉంటాయి, మీరు పర్సన్ టు పర్సన్ ఎంగేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మ్యామ్. మై ప్లెజర్. సో ఇంకొకటి నేను మర్చిపోయాను యాక్చువల్లీ. మీరు నక్సల్స్ తోటి వైజాగ్లో ఉన్నప్పుడు నక్సల్స్ ప్రభావం చాలా ఉండేది, డైరెక్ట్గా మీరు వెళ్ళారు అని చెప్పని, సిచ్యువేషన్కి మీరు వెళ్ళారని చెప్పని. ఆల్మోస్ట్ అబౌట్ టు బి కిడ్నాప్డ్. ఆయన ఎస్పీ వాజ్ వెరీ యాక్టివ్, సో ఆయన తీసుకొచ్చేసారు. ఓకే. సో సో అక్కడ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు యాక్చువల్లీ, వైజాగ్లో నక్సల్స్తో ఉన్న ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేస్తున్నారు? అంటే నాకు ఒకటి చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ ఉండిందండి. సేమ్ పాడేరులో మా ఫాదర్ అక్కడ పిఓహెచ్డిఏగా ఉన్నారు. సో ఇది 90s, ఎర్లీ 90s. ఓకే. సో ఆ టైంలో హీ వాజ్ కిడ్నాప్డ్ అలాంగ్ విత్ ఎమ్మెల్యే అక్కడ. అది నేషనల్ న్యూస్ అయింది. అది అప్పుడు మా ఫ్యామిలీలో చాలా స్ట్రెస్ క్రియేట్ అయింది. మేము చిన్నపిల్లలం అప్పుడు, బట్ నేను 4th స్టాండర్డ్లో ఉన్నాను. సో కొంచెం తెలుసు, అవేర్నెస్ ఉండింది. సో మా మదర్ ఫేస్ చేస్తున్న స్ట్రెస్ మేము తెలుసుకోగలిగాం. సో తను ఆల్మోస్ట్ మీరు సర్వీస్ వదిలేయండి అనే స్టేజ్కి వచ్చేసారు. తను సర్వీసా ఫ్యామిలీయా అని తను వాపస్ వచ్చాక మా ఫాదర్ మా మదర్ ఆల్మోస్ట్ 3-4 months ఫ్యామిలీలో స్ట్రెస్ ఉండింది. సో ఫైనలీ మళ్ళీ మా ఫాదర్ లేదు నా లైఫ్లో, నేను ఇది చేయాలనుకున్నాను అది ఇది అని కన్విన్స్ చేసి రాగలిగారు. బట్ అది ఒక నెవర్ ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. అది చాలా ఇంపాక్ట్ ఉండింది మా ఫ్యామిలీలో. గ్రీనరీకి సంబంధించి కానీ, లేదంటే సిటీ క్లీన్గా ఉంచడానికి కానీ మీరు తీసుకునే డెసిషన్స్లో, ఐ మీన్ ఏదైతే ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారో దాని మీద ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారో చెప్పచ్చు. అందరినీ నేను యాక్చువల్లీ 4-5 years నుంచి నేనే ఈ గ్రీన్ ఇనిషియేటివ్స్ నా పర్సనల్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సో సస్టైనబిలిటీ నేను జస్ట్ చెప్పట్లేదు మీకు, నేను ప్రాక్టీస్ చేసే మీకు చెప్తున్నాను. దీంట్లో ఏంటంటే చాలా మందికి అనుకుంటారు కంపోస్ట్ చేయడం, నా ఇంట్లో సెగ్రిగేట్ చేయడం పెద్ద టాస్క్స్ అని అనుకుంటాం. మనం చెత్త తీసుకెళ్ళి జస్ట్ పడేస్తున్నాం. బట్ మనం మీరు ప్రీవియస్గా చూసుంటే మన విలేజెస్లో 100% వాళ్ళ ఇంటి నుంచి వచ్చే వేస్ట్ అంతా ఒక పిట్లో వేసేవాళ్ళు, వాళ్ళే కంపోస్ట్ చేసుకుని మళ్ళీ దాన్ని రీయూజ్ చేసేవారు. దాంట్లో వాళ్ళు ఆర్గానిక్గా తినేవాళ్ళు, వాళ్ళకి జబ్బులు తక్కువగా వచ్చేవి, అదేవిధంగా వాళ్ళ హెల్త్ బెటర్గా ఉండేది. సో మనం కూడా ఎందుకు మన ఎన్వైరన్మెంట్ని అంత స్ట్రెస్ చేస్తున్నాము, మనం బియాండ్ సస్టైనబిలిటీ ఎందుకు తీసుకువెళ్తున్నాం దాన్ని.
మనందరం కూడా మన ఇండివిజువల్ ఎఫర్ట్ పెట్టచ్చు. సింపుల్ ఫస్ట్ స్టెప్ సెగ్రిగేషన్. నెక్స్ట్ స్టెప్ మీకు కుదిరితే ఇంట్లో కంపోస్ట్ చేయండి, లేకపోతే ప్రాపర్గా సెగ్రిగేట్ చేసి మీరు మాకు ఇచ్చినా కానీ అది మేము ట్రీట్ చేయగలం. సో దానికి అందుకనే మేము సిటిజన్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ లెవెల్స్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకండి. చాలా సింపుల్ స్టెప్స్ ఇవి. సింగిల్ యూజ్ అంటే మన చిన్న బిలో 50 మైక్రాన్ ఉన్న పాలిథీన్ కవర్స్, లేకపోతే కనుక మనము కూరగాయలకు వెళ్ళినప్పుడు సింపుల్గా ఒక క్లాత్ బ్యాగ్ తీసుకెళ్తే అయిపోతుంది. ఎందుకు మనం వాళ్ళ దగ్గర ఉన్న చిన్న ప్యాకెట్స్ తీసుకొని వస్తాం? సో ఇలాంటి చిన్న థాట్స్ మనం పెట్టగలిగితే మన సిటీనే కాదు మన కంట్రీని కూడా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. మనము బెటర్ సస్టైనబిలిటీ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారు ప్లాస్టిక్ కాజెస్ క్యాన్సర్ అని, బట్ దాని గురించి ఎక్కువ ఆలోచించరు. వాళ్ళ ఇంట్లో వాడుతున్న ప్లాస్టిక్ని దాన్ని వాళ్ళు కర్టైల్ చేయాలని ట్రై చేయరు. సో ఇవన్నీ సింపుల్ థాట్స్ మనం సింపుల్గా ఒక 5 minutes ఇంట్లో రిఫ్లెక్ట్ చేసినా అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఉమెన్ హౌస్ హోల్డ్స్ రన్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇలాంటివి ఆలోచిస్తే, నా ఒపీనియన్లో ఉమెన్ లేని మూమెంట్ ఏదీ లేదు. వాళ్ళు చేయగలిగింది ఏది ఇంపాసిబుల్ కాదు. సో వీళ్ళందరూ ఒక మూమెంట్ లాగా తీసుకొని మీరందరూ ఇది ముందుకు తీసుకెళ్ళగలిగితే మన సిటీ కంట్రీలోనే బెస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్లీ ఆల్సో వీ విల్ బీ ద మోస్ట్ సస్టైనబుల్ సిటీ. సో దానికోసమని మై రిక్వెస్ట్ అందరికీ ఏంటంటే అందరూ సెగ్రిగేట్ చేయండి ఇంట్లో కంపల్సరీగా. అదేవిధంగా దాన్ని రీసైకిల్ చేయగలిగితే మీ ఇంట్లో కంపోస్టింగ్ చేసుకుని చేయండి. మిగిలినది అమ్మేయచ్చు, మీరు మీకే రెవెన్యూ సోర్స్ అవుతుంది, లేకపోతే మీ మేడ్స్కి అవుతుంది, లేకపోతే ఎంప్లాయ్మెంట్ లేని వాళ్ళకి మా ఆటో డ్రైవర్స్ లాంటి వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళకు కూడా ఎర్నింగ్ సోర్స్ అవుతుంది. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.